श्रीमद्गुरुचरणारविन्दाभ्यां नमः। श्रीमद्गुरुचरणारविन्दाभ्यां नमः। श्रीमद्गुरुचरणारविन्दाभ्यां नमः। श्रीमहागणाधिपते नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदा शारदाम्भोजि वदना वदनाम्बुजि सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियातु। మహాజనులకు విజ్ఞప్తి. ఇతః పూర్వం దేవీ భాగవతం తిరుపతి వెంకట కవుల గురించి చెప్పుకున్నాం. మళ్ళీ వారి చిత్రపటాన్ని ఒకసారి చూడవలసిందిగా చేసుకోవడం మనకి శ్రేయస్కరమైన విషయం. దేవీ భాగవతాన్ని తెలుగులో గద్యాత్మకంగా రచించిన మహాకవులు వారు కింకవేంద్ర ఘట పంచానులు. అటువంటి మహానుభావుల గురించి ఆ చిత్రపటం చూడటం కూడా మనకి అత్యావశ్యకమైన విషయంగా భావిస్తూ ఇక్కడ పెడుతున్నాం. తిరుపతి వెంకట కవులు అన్నదానికి దివాకర తిరుపతి శాస్త్రి గారు, చెండపేట వెంకట శాస్త్రి గారు నిన్న మనం చెప్పుకున్నాం. ఈ ఇద్దరు జంట కవులుగా ఉండి శతావధానాలు, అష్టావధానాలు, సహస్రావధానాలు ఎన్నో చేసినటువంటి మహామనీషులు వారు. ఈ పరిస్థితిలో ఏమైందంటే 1920 సంవత్సరం వరకు తిరుపతి శాస్త్రి గారు జీవించున్నారు. తర్వాత 1950 మహాశివరాత్రి దాకా వెంకట శాస్త్రి గారు జీవించున్నారు. ఆ ఉన్నటువంటి సందర్భంలో వారు ఎన్నో విధాలుగా ఆస్థానగా గౌరవించబడ్డారు చెడ్డపేట వెంకట శాస్త్రి గారు. ఆ విషయాలు సందర్భోచితంగా చెప్పబడతాయి. అటువంటి తిరుపతి వెంకట కవుల చేత రచింపబడినటువంటి దేవీ భాగవతం, అనువదింపబడిన దేవీ భాగవతంలో రెండవ ప్రసంగం ఇది. మొదటి ప్రసంగం అది, రెండవ ప్రసంగం ఏమిటి అంటే, ఈ దేవి అంటే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి. మహారాజ్ఞి అని పేరు. రాజ్ఞి అనే ప్రకృతి, రాణి వికృతి అంటారు. ఇక్కడ ఒక ధర్మ సందేహం ఉంది. రాణి అనేసరికి ఏమవుతుందంటే, వాణి నా రాణి అంటే భార్య అని అర్థం చెబుతున్నారు కొంతమంది. రాజ్ఞి యజమానురాలు అని అర్థం అక్కడ. నేను ఈ చిన్న సందర్భం చెబుతున్నా వినండి. పిల్లల మన పెరవీరభద్రకి పుస్తకం రాయవలసి వచ్చింది, దేవిని భారతం. ఆ రాసినప్పుడు ఏం చేశాడు అంటే, అమ్మవారిని ఉపాసన చేశాడు. కానీ ఒక గదిలో అమ్మవారు వచ్చిన గ్రంథం రాసి పెట్టేసింది. వాణి నా రాణి అన్నారు. నా రాణి అంటే కొంతమంది భార్య అర్థంలో చెబుతున్న అర్థంలో చెప్పబడలేదు. రాజ్ఞి అంటే మహారాణి, యజమాను, సర్వ జగత్తులకి యజమానురాలు అని అర్థంలో వ్రాయబడింది. ఆ భావనతో శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, ఆ మహారాజ్ఞి శబ్దానికి వికృతిగా ఉన్నటువంటి పదాన్ని నా చేత ఆరాధింపబడేటటువంటి సర్వ ప్రపంచానికి కూడా యజమానురాలు అర్థంతో ఆయన గౌరవించాడే తప్ప నా రాణి భార్య అనే అర్థంతో అతను మాట్లాడలేదు. ఇది ఇక్కడ పొరపాటు పడుతున్నారు చాలామంది. అందుచేత శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి లలితాశాస్త్రంలో ఉన్నటువంటి విషయం. ఇలాంటి దానిలో వ్యాస మహర్షుల వారు మనకి సంస్కృతంలో దేవి భాగవతం రచించారు. ప్రాచనకేంది అంబూరు పక్వములైన ఫలంబురు మితాస్వాదన చేసి చేసి కొద్ది కొద్దిగా మంచినీడు తాగారు, ఫలాలు తిన్నారు అంతే. పిండి పంటతో భోజనాలు చేరు. వ్యాస అదులము ఉన్ను హంస గమనాగమనం మురేంగి ఇంద్రియోన్మాదమడంచి కవన మార్గము పట్టిరిరా కుమారగారు మహానుభావులు చెప్పారు. ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితిలో వ్యాసుల వారు ఏం చేశారు అంటే దేవీ భాగవతాన్ని రచించారు అన్నారు. దేవీ భాగవతాన్ని రచించినటువంటిది ఎలా వెలుగులోకి వచ్చింది, దాని సందర్భం ఏమిటి చూడాలి. ఆయన యొక్క కుమారులకు ఉపదేశించాడు. ఆయన కుమారుడికి ఉపదేశించాడంటే వ్యాసుల వారి భార్య ఎవరు? భార్యలైతే కుమారుడు ఎలాగా? వ్యాసులారు వివాహం చేసుకోలేదుగా, ఆజన్మ బ్రహ్మచారి కదా. ఆయనకి భార్య అయినప్పుడు సంతానం ఎలా కలిగింది అని మనకి అనుమానం కలుగుతుంది. ఈ అనుమానాన్ని కొంతవరకు దేవీ భాగవతంలో ఉంది, కొంత స్కాంద పురాణం, స్కాందోప పురాణంలో కొంత భాగం ఉన్నది అని కడియార్ సీతారామశాస్త్రి గారు సుప్రసిద్ధ పౌరాణికులు వేట్లపాలెంలో 1964వ సంవత్సరంలో దశావతార ఉత్సవాల్లో చంద్రశేఖర స్వామి గారి కళ్యాణోత్సవాలు, దశావతార ఉత్సవాల్లో వారు ప్రకటన చేసే విషయం చెబుతున్నారు వినండి. ఏమిటంటే శ్రీశుకుల వారు ఎలా అవతరించారు అనేటటువంటి ప్రశ్న. అది ఎలా కనపడుతుందంటే దేవీ భాగవతంలో అరణ్యని తీసుకొచ్చారు, అగ్నిహోత్రాన్ని మధించారు. ఆ అగ్నిహోత్రాన్ని మధించేటటువంటి సమయంలో అడుగున ఒక పాత్రలా ఉంటుంది, పైన మందరం అని ఉంటుంది. ఇప్పుడు ఎలాగో
ఒక బర్మాలా ఉంటుంది. ఇప్పుడు కూడా అగ్ని ఉత్పాదన చేసేటప్పుడు యాగాల దగ్గర వెళ్ళి చూడండి, ఓ బర్మాలా ఉంటుంది, దాని చుట్టూ తిప్పుతుంటారు. అడుగు పాత్రలో అగ్నిహోత్రం బయలుదేరుతుంది. అలాగే కర్ర రాపాడించినప్పుడు అడుగు కర్రలో అరణి అంటారు, పైకరని మంథనము అంటారు. ఇలా మహిస్తూ అన్నటువంటి సమయంలో అందులోంచి ఆవిర్భవించారు. వ్యాసుల వారి సంకల్పం కలిగేది, నాకు కుమారుడు ఉంటే బాగుంటుంది అని. ఎందుచేతనంటే కుమారుడు ఉంటే ఉత్తర క్రియలు చేసి పితృలోకంలోంచి తరింపజేయడానికి అవకాశం ఉంటుంది. ప్రేతత్వ విముక్తి కలిగి జీవుడికి పితృదేవత అనుగ్రహం పొందే స్థితికి వస్తుంది. కాబట్టి అందుచేత కుమారుడు కనుక ఉంటే జీవితానంతరం అప్పుడు తరించడానికి అవకాశం ఉంటుందో సంతానం కావాలని అభిప్రాయం కలిగింది. ఆ అభిప్రాయం కలిగి భార్య లేదు కదా, ఆ లేనటువంటి పరిస్థితి అరణిని మహించడం మొదలుపెట్టాడు ఆయన. అంటే అప్పుడు ఆ అగ్నిహోత్రంలోకి బయలుదేరాడు. అక్కడ అరణిలోంచి అగ్నిహోత్రం పుట్టి ఆ అగ్నిహోత్రంలోంచి బయలుదేరాడు ఆయన. పెద్ద తేజస్శాలిగా బయలుదేరి. ఇదేమిటిది? సామాన్యంగా కుటుంబాల్లో భార్య భర్త సందర్భం సంతానం ఇంకో రకంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఇదేమిటి విచిత్రంగా ఉంది అని అనానికి కలుగుతుంది. దీనికి సంబంధించినటువంటి కథ స్కాందోప పురాణంలో ఈ విధంగా ఉన్నది అని కడియాల సీతారామశాస్త్రి గారు చెప్పిన కథని ఇక్కడ మనం అనుసంధానం చేసుకుంటే మన సందేహం తీరుతున్నాం. ఏమైంది అంటే పార్వతీ పరమేశ్వరుడు కైలాస శిఖరే రమ్యే. ఆ అందమైనటువంటి కైలాస శిఖరం మీద పీఠం మీద కూర్చుంటారు పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూడా. అమ్మవారు ప్రశ్న అడుగుతూ ఉంటుంది. అడిగినటువంటి సందర్భంలో పరమేశ్వరుడు సమాధానాలు చెబుతూ ఉంటారు. వినేవాడు ప్రమగణాలు మహర్షులు చాలామంది వస్తున్నారు. ప్రతిరోజు పురాణం ఉంటుంది కైలాసంలో. కైలాస శిఖరే దేవత తత్ర మోదంతి అని చెప్పి మన నమక చౌకాల్లో కూడా మహన్యాసంలో కూడా చెప్పబడి ఉంది. కాబట్టి ఈ రీతిగా జరుగుతూ ఉంటే అనేక విషయాలు చెబుతున్నాడు ఆయన. ఆ చెబుతూ అన్నట్టు ఏ రోజుగా రోజు కొత్త విషయాలు పార్వతీదేవి వినేలాగా అక్కడికి వచ్చినటువంటి పిన్నలు పెద్ద అందరూ వినేలాగా పరమేశ్వరుడు శంకరుడు చెబుతున్నారు. ఆ చెప్పేటటువంటి సందర్భంలో ఏం జరిగింది అంటే, ఒక రోజున అమ్మవారు ప్రశ్నించింది. కేనోపాయేన విష్ణు సహస్రనామం చెబుతున్నారు కదా మీరు, తేలికగా విష్ణు సహస్రం అంటే ఇన్ని శ్లోకాలన్నీ చదువుకోవాలి కదా, 108 శ్లోకాలు. అలా కాకుండా సూక్ష్మంలో మోక్షం వచ్చేటట్టు ఉపాయం ఏమిటో చెప్పండి అని అమ్మవారు అడిగింది పరమేశ్వరుడు. ఆయన దాటవేశాడు మాట. చెప్పడం మానే దానికి సమాధానం ఇతర విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఎన్ని రోజులు జరిగాయో దానికి సమాధానం అయినా చెప్పడం లేదు. అలా చెప్పకపోయేసరికి ఒకనాడు ఏం జరిగింది అంటే, పరమేశ్వరుడు వచ్చి కూర్చున్నారు. మహర్షులు ప్రమదగణాలు వచ్చారు. ఈవేళ మీకు నేను చెప్పేది ఏమీ లేదు, ఎవడ ఎడకి వాళ్ళు వెళ్ళిపోండి అన్నాడు ఆయన. అప్పుడు అమ్మవారికి ఒళ్ళు మండిపోయింది. తిరిగే ఐక్షత ఓరగా ఏటవారుగా తూచించిన పరమేశ్వరులకు వాడంత ఆశతో వచ్చి వినాలని ఉంటే మీరు ఇలా వాడని నిరాకరిస్తారా, వెళ్ళిపోమంటారా అనేటటువంటి ప్రణయ కోపంతో ప్రణయాదేవ సంకృద్ధ అన్నట్టుగా అమ్మవారు తీవ్రమైనటువంటి చూపు చూసింది. ఆ చూపు చూసినటువంటి సమయంలో కూడా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు. రోజు ఎన్నో విషయాలు చెప్పేటటువంటి శంకరుడు మీరు ఇక్కడికి వెళ్ళిపోండి అనేసరికి వాళ్ళు నిరుత్సాహపడ్డారు. ఎందుకంటే నేను నా భార్య రహస్యాలు మాట్లాడుకోవాలి, మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎంతనా ఇది ఎలా ఉందో చూడండి. ఆ మాట పైకి చెప్పుకోవడానికి లజ్జావహంగా ఉంది. నేను నా భార్య రహస్యాలు చెప్పుకోవాలి కాబట్టి మీరందరూ వెళ్ళిపోండి. అప్పుడు ఆ మాట నాకు ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. ఆ ఉండనటువంటి పరిస్థితిలో అందరూ వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన ఒకడికి అందులో బుద్ధి పుట్టింది. వీళ్ళు ఏం చెప్పుకుంటారో విందామని ఒక చిలుక రూపాన్ని ధరించి వాడు ఉద్యానవనం ఉంది అక్కడ తోట. ఆ తోట పెద్ద ఆకు చోటని చిన్న చిలక రూపాన్ని ధరించి దాక్కున్నాడు వాడు. అప్పుడు పరమేశ్వరుడు అన్నాడు కదా, ఒక పిట్ట కూడా ఇక్కడ ఉండడానికి వీలు లేదు, కీటకంగా ఏది పక్షి గారు ఏది ఉండడానికి వీలు లేదు అని చూడవలసిందన్నారు. అమ్మవారి కోపం వచ్చి చూశానండి, సిగ్గు లేకుండా మీరు మాట్లాడుతున్నారు, ఏడు ఈ మాటలు అని కోపంగా చూసి ఎవరు ఏం లేరు లేండి. కానీ వీరు చిలుక రూపాన్ని ధరించి ఏం చేశాడు, ఆ వెండ మొదలుపెట్టాడు. అయితే ఇక్కడ ఒక సందేహం వస్తుంది. చిలుక ముక్కు ఎర్రగా ఉంటుంది కదా, ఆ ఎరుపుని బట్టి ఇక్కడ చిలుక ఉందని గ్రహించాలి కదా అమ్మవారు. అలా జరగలేదు. ఆనాటి చిలుకలకు ముక్కులు కూడా ఆకుపచ్చ రంగుగానే ఉండేవి ఆనాటి ఆ రోజు. ఇప్పుడు ఎర్రగా ఉన్నాయి. ఆ ఎర్రగా ఉండడానికి కారణం చెబుతున్నారు. ఎర్రగా ఉండడానికి కారణం కనక దుర్గానందలహరి అనేటటువంటి గ్రంథంలో మన శంకర భగవత్పాదులు గారు ఆదిశంకర్లు
శ్లోకం రాశారు. ఆ శ్లోకాన్ని బట్టి మనకి ఆనాటి పరిస్థితి తెలుస్తుంది. ఇతోహం పార్వత్య దూరతరవాణి విరసరైకర నృత్యస్యంబాధర సమతయా బింబగదయా ఇది క్రోధత్యంచ దళిత వదనే రక్తిపయుత శుకోయం విజ్ఞాని ఖలు కనకదుర్గే భగవతి. ఈ శ్లోకాన్ని, ఈ కనకదుర్గాన్ని ప్రచురించి అందరికీ పరిచయం చేసినటువంటి వారు ఏలూరు వాస్తవ్యులు అనంత పద్మనాభ ఊరి అనంత పద్మనాభ శాస్త్రి గారు, శ్రీరామశర్మ గారి యొక్క తండ్రి గారు వారు. అందుచే వారు కనకదుర్గానందరహంలో ఈ శ్లోకాలు రాస్తూ ఇవన్నీ కూడా పురాణంలో కూడా చెప్పేవారు. ఆయన కూడా అక్కడ దీని అర్థం ఏమిటంటే, చిలుక ఉంది, ఒక చిలక, ఆ చిలుకకి ఆకుపచ్చగానే ఉంది ముక్కు. ఆ ఉన్న సందర్భంలో దొండపండుతోటి వాదం వచ్చింది. నేను అమ్మవారి యొక్క మధురంగా మాట్లాడతానని అనుకుంటారు, కానీ అమ్మవారి యొక్క మధురమైనటువంటి పలుకుల ముందు నా వాంగ్మాధుర్యం చాలదు అని వినయంగా ఒప్పుకున్నది చిలుక. అంటే అమ్మవారి మాటలు అందంగా ఉంటాయి, నా చిలుక పలుకుల కంటే అది ఆ చిలుక యొక్క భావం మాట్లాడేది. అయితే నువ్వు కూడా ఏం చేస్తే ఎర్రగా ఉన్నావు, అమ్మవారి యొక్క క్రింది పెదవి కంటే నేను ఎర్రగా ఉన్నానని గర్విస్తున్నావు, నీ గర్వాన్ని ఉపసంహరించుకుని అమ్మవారికి నేను చాలను అని చెప్పుకోమన్నది. నువ్వు ఒప్పుకుంటే ఒప్పుకున్నావు, నేను ఒప్పుకోనది ఆ దొండపండు. అప్పుడు ఇది శ్లోకానికి అర్థం. మృదుతరబాడి విరసరైకసంతృప్త్యంబాధర సమతయా బింబగదయా ఇది క్రోధత్యంచ జితోహం పార్వత్య మృదుతరవాణి విరసినై. అమ్మవారి యొక్క మృదుమధురమైన పలుకుల ముందు నా వాంగ్మాధుర్యం సారదు అని నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు అమ్మవారి కింది పెదవి కంటే ఎర్రగా ఉన్నానని గర్విస్తున్నావు. నువ్వు ఆ మాటను ఉపసంహరించుకోవలసింది అంటే అది వినిపించుకోక నేను అలాగే ఉంటాను తప్ప నేను ఒప్పుకుంటే ఒప్పుకున్నాను. అప్పుడు ముక్కుతోనే తెగ పొడి చేసింది. ఆ చిలుక ఏం చేసిందంటే దొండపండు అదే పనిగా పొడి చేసి ఇది క్రోధత్యంచ జడిత వదనే రక్తిమయుత. దానివల్ల ఆ చిలుక ముక్కుకి ఆ ఏదైనా దొండపండు రంగు స్థిరంగా అడ్డుకుని పోయి ఆనాటి మొదలుకొని చిలుక ముక్కులు ఎర్రగా ఉన్నాయి. ఇది ఈ శ్లోకం శంకరాచార్యులు ఆది శంకరాచార్యులు వారు రాసినటువంటి శ్లోకం. ఇది క్రోధత్యంచ జడిత వదనే రక్తిమయుత శుకోయం. ఇందులో ఎవరు తెలివైన వారు? ఈ చిలుక ఏ తెలివైనైతే గర్వం లేకుండా మాట్లాడేది. దొండపండు అంటే మందకోడి తెలివి. దొండపళ్ళు కనుక మనం రోజు తింటే బుద్ధి వల్ల తగ్గిపోతుంది. అదొకటి ఉంది. పచ్చి దొండకాయ కూర వండుకుంటే మరేం పర్వాలేదు, అది దొండకాయ కూర తినర్థం కాదు, వండుకోవచ్చు. కానీ పచ్చి పండిపోయిన దొండపళ్ళు కనుక రోజు అదే పనిగా తింటే బుద్ధి వల్ల తెలివితేట తగ్గిపోతాయి. అందుచేత ఆ బుద్ధిమాంద్యం అనే లక్షణం దానికి ఉంది కనుక నేను ఒప్పుకోనది గర్వించింది. ఆ చిలుక చేత పోట్లు తింది. దాంతో ఆ దొండపండు యొక్క ఎరుపు రంగు అంతా కూడా ఈ చిలుక ముక్కుకి అంటుకున్న కారణం చేత ఆ రోజు మొదలుగా తర్వాత కలిగినటువంటి చిలుకల యొక్క సంతతికి అంతటికి కూడా ముక్కులు ఎర్రగా ఉండడం జరిగింది కనుక ఆనాటికి పార్వతీదేవి అమ్మవారు చూసేసరికి చిలుక ముక్కు కూడా ఆకుపచ్చగానే ఉన్నదని ఈ శ్లోకం సాక్ష్యమిస్తోందని జగద్గురు శంకరాచార్య వారు తెలియజేశారు. అయితే పండు మాట్లాడుతుందా? పండుగ అధిష్టాన దేవత ఉంటుంది, ఆ దేవతకి తగులుతుంది. ఈ పండు ఎరవడి ఆ ఎరుపు దీనికి అంటుకుంది. జితోహం పార్వత్య దూరతరవాణి విరసరైకసంతృప్త్యంబాధర సమతయా బింబగదయా ఇది క్రోధత్యంచ జడిత వదనే రక్తిమయుత శుకోయం విజ్ఞాని ఖలు కనకదుర్గే భగవతి అని ఈ విధంగా ఆది శంకరాచార్య వారు శ్లోకం చేశారు. అందుచేత ఆనాటికి చిలుక ముక్కు కూడా చిలుకలు ఆకుపచ్చగానే ముక్కు కలిగి ఉన్నాయి కనుక అమ్మవారు ఈ ఆకుపచ్చ ఆకలి అనుకుంది తప్ప ఎర్రగా ఉంటుంది, ఇక్కడ చిలుక ఉంది అని గమనించడం జరగలేదు. అప్పుడు సరైపోయింది. అప్పుడు అమ్మవారితో రహస్యం చెబుతున్నారు వినమన్నాడు. అమ్మవారి కోపం ఎక్కువైపోయింది. ఏమిటి వాళ్ళందరినీ పోమన్నారా? పైకి భార్యాభర్త రహస్యం మాట్లాడుకోవడానికి సిగ్గు లేకుండా మాట్లాడతారా మీరు? చాలా కోపం. చెప్పండి అది ఒక్క గదివింది ఆవిడ. అప్పుడు ఆయన చెప్పారు, నేను చెప్పదలుచుకున్నది ఏమిటో తెలుసుగా, 108 శ్లోకాలు ఉన్నాయి విష్ణు సహస్రనామాలు. నువ్వేమడిగావు? సూక్ష్మంలో మోక్ష కొద్దిగా చదువుకుంటే మోక్షం వచ్చేలా చెప్పావు కనుక నేను నీకు చెబుతున్నాను విను అన్నాడు ఆయన. ఏమని చెప్పాడు? అందరికీ తెలుసున్నదే. శ్రీరామ రామ రామే తీరవే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యను రామ రామ వరాలనే. ఓ వరాలనే మంచి ముఖము కదా, శ్రేష్టమైన ముఖము కలదాన అని సంబోధన. అంటే నువ్వు కోపం వచ్చినా నీ ముఖం అందంగానే నాకు కనబడుతోందని అర్థం.
అంచేత శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరా మనస్సును ఆకర్షించేదన్నా అందమైన ముఖము కలదానవా, నువ్వు కోపం వచ్చినాని ముఖం అందంగానే కనపడుతోంది కానీ సంబోధనగా పిలుస్తూ అమ్మవారితో అంటున్నాడు. శ్రీరామ రామ అని కనుక 3 సార్లు అంటే ఏం జరుగుతుంది? విష్ణు సహస్రనామం చదివేటువంటి పుణ్యం వచ్చేస్తుంది. అంతా చదవక 108 శ్లోకాలు పారాయణ చేయలేకపోయినా సరే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరాననే అని ఈ మాత్రానికి అందరూ వెళ్ళిపోవడానికి భార్యాభర్త రహస్యం ఏముంది ఇందులో? రహస్యంగా మేమిద్దరం రహస్యం మాట్లాడుకోవాలి, భార్యాభర్తలు మేము వెళ్ళిపోవడం అవసరం ఏముంది? అందులో పబ్లిక్గా చెప్పుకునే విషయం ఇది, మనం అందరం చెప్పుకుంటున్నాం. అలాగే శ్రీరామ రామ రామేతి చెప్పడానికి నేను భార్యాభర్తల రహస్యం చెప్పుకుంటున్నాం అని అంటాం ఎందుకు? వాళ్ళని పంపించేయడం ఎందుకు? ఆ పరమేశ్వరుడు ఎందుకు చేసినట్టు? ఆహా పరమేశ్వరి మనగవచ్చు. ఆయన ఏదో దూరదృష్టి ఉంటుంది మహానుభావుడి. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ రోజుకి అయిపోయింది. మరుసటి రోజుని ఏం జరిగిందో చూద్దాం. ఈ లోపల వీడు విన్నాడు కదా ఆకుపచ్చ చాటుని, ఆకుపచ్చ రంగు కలిగిన ముక్కు కలిగినటువంటి చిలక రూపంలో ఉన్నటువంటి వాడు విన్నాడు కనుక వాడు అమ్మాయి శ్రీరామరామరామకి ఇంత చెప్పారా ఏదో రహస్యాలు అనుకున్నాం అనుకుని ఆ రాత్రి అయితే అందరిలాగే వెళ్ళి తలుపుని కూడా తెలిసిపోయిందిరా. పరమేశ్వరుడు పార్వతీదేవికి శ్రీరామరామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్వ రామనామవరాన్ని అని చెప్పేసి రామరామ ప్రాశస్త్యం చేస్తే రామనామాన్ని 3 సార్లు ఉచ్చరిస్తే 108 శ్లోకాలు చదివి పుణ్యం వస్తుందని చెప్పారా. ఇది సంగతి ఇంటింటికి వెళ్ళి చెప్పడం మొదలుపెట్టాడు. రాత్రి మొత్తం అదే పని అందరిళ్ళకి వెళ్ళిపోయి చెప్పేశాడు. మొన్నాడు సాయంకాలం అయింది, మళ్ళీ పురాణానికి వెళ్ళడానికి వచ్చారు అందరూ కూడా. ఆ వచ్చే వాళ్ళు ఏం చేశారు? చిన్నగా ఉండగా భజన చేసుకుంటూ వచ్చారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరాననే భజన చేసుకుంటూ వచ్చారు. అప్పుడు పరమేశ్వరుడు అన్నీ తెలిసాయనికి, కానీ తెలియని వాడే నటిస్తూ నీకు ఎవరు చెప్పారా ఇది ఏమిటి చిత్రంగా ఉంది? నీకు పార్వతీదేవికే కదా చెప్పాను నేను అనేసరికి అందులో ఎవడరా ముందు విన్నవాడు ఎవడో చెప్పండి రా అన్నాడు. ఎవడూ లేవలేదు. క్లాసులో చూడండి పిల్లలు ఎలా చేస్తారు, ఈ పని చేసిన వాడు ఎవరంటే ముందు ఎవడెవడు కూడా. అలాంటి క్లాసులో అక్కడ జరిగింది. ఆ పరిస్థితిలో చెప్పకపోతే అప్పుడు పరమేశ్వరుడు అన్నారు కదా, రే మీరు కనుక ఎవరు మొదట విన్నారో వాళ్ళు రేతి కనుక చెబితే 3/4 లాభం, 1/4 నష్టం, 1/4 నష్టం, లేకపోతే మొత్తం అంతా నష్టం వస్తుంది వాడికి. అంటే ఎవడు మొదట విన్నాడో వాడు నేను విన్నాడని చెప్పినట్లయితే 3/4 లాభం వస్తుంది, 1/4 నష్టం. కానీ పూర్తి నష్టం కాకుండా ఉండాలి. వీడు ఏం చేశాడు? 3/4 లాభం ఉంది కదా అని లేచి నేనేనండి విన్నవాడిని చిలక రూపంలో అన్నాడు. సరే బాగానే ఉందిరా, ఈవేళ చెబుదాం అనుకున్నాను. పార్వతీదేవిని అర్ధశరీరంగా సగం శరీరం ఆమె వాగర్ధ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ సగం భాగం పార్వతీదేవి, సగం భాగం పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడిగా ఉంటారు. అందుచేత ఏంటంటే మందారమాల గరిదాలగాయ కపాలమాల అంకిత గంధరాయ దివ్యాంబరాయ దిగంబరాయ నమ శివాయ నమ శివాయ అర్ధనారీశ్వర స్తోత్రం మనం చేస్తూ ఉంటాం. అందుచేత సగం పార్వతీదేవి సగం పరమేశ్వరుడు. నా అర్ధశరీరమైనటువంటి పార్వతీదేవి ముందు చెప్పాలి. ఎందుకంటే మంత్రం ఏకాంతంగా ఉపదేశించాలా. పురుష భాగంలో నా ఒక్కడికి మాత్రమే ఈ శ్లోకం వచ్చింది, ఈ నామస్మర విషయం తెలిసింది. కానీ ఇది నా ఎడమ భాగంలో ఉన్నటువంటి నా అర్ధాంగలక్ష్మి అయినటువంటి పార్వతీదేవి చెబితేనే కానీ ఇతరులకి చెప్పకూడదు కనుక భార్యాభర్తల రహస్యం అన్నాను రా, మీకు వేరే ఉద్దేశం కాదు రా అన్నాడు. వేరే భార్యాభర్తలు ఏవో రహస్యాలు మాట్లాడుకోవడం కాదు. ఇక్కడ విషయం ఏమిటి అంటే అర్ధశరీరంగా సగం శరీరంగా ఉన్న పార్వతీదేవికి తెలియకుండా మిగతా అందరికీ ముందు చెప్పకూడదు అనేటటువంటి ఒక ధర్మాన్ని పురస్కరించు నేను ఇలా మాట్లాడాను. ఈవేళ మీ అందరికీ చెబుదామనుకున్నాను, కంగారు పడడం వినేసేవురా అన్నాడు వాడిని. ఇది సంగతి. ఆ విన్నవాడికి తెలబోతున్నాడు ఏం చేయడు. అయితే నీకు నష్టం ఏమిటో పుడుతున్నావు. నీకు మానవ లోకంలో జన్మ వస్తున్నావు. లాభం ఏమిటంటావేమో భగవతత్వ పరమేశ్వరుడి తత్వం అంతా నీకు తెలిసి ఉంటుంది. నష్టం అంటే ఏమిటనుకుంటున్నామో భూలోకంలో జన్మించడమే నష్టం. అదే భూలోకంలో పుట్టడం అనేటటువంటిది అనేక పాపాలు చేయడానికి కారణం అవుతుంది. భూలోకంలో పుట్టడం అనేది మంచి పని కాదు. ఉన్నత లోకాల్లో ఉండడం మంచిదే, కానీ ఇది అంత మంచిది కాదు. కాబట్టి కర్మభూమి అయినటువంటి భారతదేశంలో జన్మ రావడమే 1/4 నష్టం. పరిపూర్ణమైన భగవద్విజ్ఞానంతో అధ్యాత్మ విద్యతో ఉండడం అనేటువంటి నీకు జరుగుతుంది.
చెప్పారు పరమేశ్వరుడు. ఇది సంగతి జరిగినటువంటి విషయం. ఇది స్కాందోప పురాణంలో ఉంది అని ఈయన చెప్పారు. గడియాల సీతారామశాస్త్రి చంద్ర భాష్యకార శాస్త్రి అయితే ఆయన కూడా మా విద్యార్థి ఆయన కూడా తెలియజేశారు. అంటే ఆయన కాకరపల్లిలో ఉండేవారు. మేకాశీష అనే పదానికి 1000 అర్థాలు రాశాడు. మహావిద్వాంసుడు ఆయన కూడా సకల పురాణాలు శోధించినటువంటి మహానుభావులు. ఇప్పుడు అలాంటి గ్రంథాలన్నీ దొరకడం లేదు కూడా పూర్తిగా. మనకి అది చదివి చెప్పేవాడికి అవకాశం కుదరటం లేదు. ఆ పుస్తకాలు దొరకడం లేదు. అలాంటి మారుమూల ఉన్నటువంటి స్కాందోప పురాణంలో ఉన్నటువంటి విషయాన్ని కడియాల సీతారామశాస్త్రి గారు బయటపెట్టారు. తదుపరి మా విద్యార్థి దశలో నాతో పాటు విన్నవాళ్ళు ఆరాధ్యులు సుబ్రహ్మణ్య గారు మొన్నటిదాకా నిడదల్లో ఉండేవారు. ప్రస్తుతం వేరైన ఆ పరిస్థితిలో మేమిద్దరం కూడా విన్నాం ఆ సందర్భంలో. అందుచేత ఈ విధంగా శపించబడ్డాడు వాడు. అంటే భూలోకంలో పుట్టవలసి 3వ కన్ను నుంచి బూడిద చేసేసారు వాడిని. 3వ కన్ను శివుడు తెలిస్తే బూడిదైపోవడం. బూడిదైపోతే ఆ జీవుడిని ఏం చేశారు? ఆ శరీరం ఉంటూ శరీరం పోయింది కదా, ఆ జీవుడికి ప్రత్యేక లోకాన్ని కల్పించి అక్కడ సర్వ సౌకర్యాలు అతని కలగజేసి ద్వాపర యుగంలో వచ్చినప్పుడు అగ్నిహోత్రాన్ని వ్యాసుల వారు మోసించే సమయంలో నువ్వు అక్కడ ఆవిర్భవిస్తావు అని వరం ఇచ్చారు శంకరుడు. అంటే సంతానకు మీద కోరిక కలుగుతున్న వ్యాసుల వారికి భార్య లేకపోయినా అప్పుడు అరణ్యని మధిస్తూ ఉంటాడు ఆయన. ఆ అరణ్యలోంచి అగ్నిహోత్రంలోంచి నువ్వు ఆవిర్భవిస్తావు. నువ్వు శుకుడు అనే పేరుతో కలిగి ఉంటావు, పక్షి పేరు కలిగి ఉంటావు అని చెప్తారు. ఈ ప్రకారంగా ఆయన అరణ్యలోంచి వధిస్తే అరణ్యంలో ఉన్నటువంటి అగ్నిహోత్రం నుంచి ఆవిర్భవించినట్టుగా శ్రీశుకుల ఇది దేవీ భాగవతంలో కనిపిస్తుంది. కానీ స్కాందోప పురాణం దేవీ భాగవతం అరణ్యని వధిస్తూ ఉంటే, మంథనంతో వధిస్తూ ఉంటే ఆ అగ్నిహోత్రంలోంచి వచ్చాడు. శ్రీశుకుల వారిని మాత్రం అరణ్య జనించినాడు తనయంత విద్యలనే అనే పద్యం అనేది చెబుతుంది. ఈ పద్యానికి వేరే స్కాందోప పురాణంలో ఉన్నది కదా. ఈ కథని ఆ కథని కలిపి చదువుకుంటే మనకి సందేహాలు తీరుతాయి. కాబట్టి ఇది రాసిన వారు వ్యాసుల వారే, అది రాసిన వారు వ్యాసుల వారే కనుక ఒకే రచయిత కాబట్టి మనకి భేదాలు రావు. అందుచేత ఈ విధంగా మనం అర్థం చేసుకుని శ్రీశుకుల వారి యొక్క జన్మ వృత్తాంతం ప్రమణగణాల్లో ఒకటైనటువంటి శ్రీశుకుల వారి ఈశ్వరుడు యొక్క అంటే ముందుగా ఎవరికి తెలియకుండా దొంగతనంగా వినడం జరిగింది కనుక ఆ దోష పరిహారార్థమై ఇక్కడ జన్మించడం జరిగిందని ఈ కథనంతే మనం మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళదాం. ఈ విధంగా ఆయన ఆవిర్భవించాడు. ఆవిర్భవిస్తే మహాజ్ఞాని, చాలా జ్ఞానవంతుడుగా ఉన్నాడు. భగవంతుడి మీద దృష్టి, రెండో దృష్టి లేదు. ఆయన ఏం చేశాడు అంటే విద్యాభ్యాసం చేయాలి. బృహస్పతి దగ్గరికి వెళ్ళి చదువుకోరా అబ్బాయి అన్నాడు కుర్రవాడిని. ఈ శుకుడు అనే పేరు కలిగినటువంటి కుమారుడు అంటే భార్య ఉండి గర్భవతి పిల్లవాడు పుట్టడం కాదు. ఇక్కడ అగ్నిహోత్ర అరణ్యను మధిస్తూ అంటే అగ్నిహోత్రంలోంచి పుట్టినటువంటి వాడు పక్షి పేరుతో ఉంటావని చెప్పారు కనుక శంకరుడు శ్రీశుకుడు అని శ్రీ అంటే స్వభావంగా ఉన్నదని అర్థం. శుకుల వారిని చిలుక పేరుతో ఉన్నాడని అర్థం. ఆ ప్రకారంగా ఆయన బృహస్పతి దగ్గరికి వెళ్ళి వేదాంగాలనే చదువుకున్నాడు, అన్ని శాస్త్రాలు చదువుకున్నాడు, వచ్చాడు. ఆ వచ్చేసరికి ఏం జరిగింది అంటే చిత్రమైనటువంటి విషయం. చాలా సంతోషించారు వ్యాసుల వారు. వచ్చేదారు కదా, సరే బాగానే ఉంది, విద్యలన్నీ నేర్చుకొచ్చావు, నాకు నచ్చింది. నువ్వు ఏం చేయాలంటే యుక్త వయస్కుడు వల్ల వివాహం చేసుకోవలసింది అన్నాడు. అంటే యవ్వనమునేగా విర్భవం అందే కడత్రము నుగొనము. నువ్వు వివాహం చేసుకుంటే నీకు సంతతి కలుగుతుంది. దీనివల్ల లాభం ఏమిటంటే పితృదేవత యొక్క అనుగ్రహం ఉంటుంది, అనేక విధాలుగా మేలు కలుగుతుంది, వంశోద్ధారకత్వం కలుగుతుందనే ఉద్దేశంతో వివాహం చేసుకోమని చెబుతున్నాను అని ఆయన వ్యాసుల వారు శ్రీశుకుల వారితో అంటున్నాడు. ఎలాగంటే ధర్మం కూడా అంతే. ఎలా ధర్మం? అది బ్రహ్మచర్యం, అనంతరమందు హస్తధర్మము, ఆమీద వనప్రవాసము, అటుపై తీర్థపటంతు బ్రహ్మ విద్యాధరుడంతృగాజతనయ ఆగపాపాదితమైన ధర్మము నిపమ్మున వెమ్మునరేంపపాడి. శాస్త్రం ఎలా చెబుతుంది, వేదం ఎలా చెబుతుంది? మొట్టమొదటి బ్రహ్మచర్యాశ్రమంలో ఉండాలి 25 ఏళ్ళు వచ్చేదాకా. ఆ తర్వాత వివాహం చేసుకోవాలి గృహస్థాశ్రమం. ఆ తర్వాత ముసలితనం వచ్చేటటువంటి పరిస్థితుల్లో వానప్రస్థానికి వెళ్ళాలి. వానప్రస్థాశ్రమం కూడా అన్నిటికీ సన్యాసించి వెళ్ళిపోవాలి. అది క్రమం ఉంది, ఆ పద్ధతి. అంచేత ఇప్పటి నుంచి కూడా నాకు సన్యాసంతోనే ఉంటారని అనకూడదు కనుక అది హితోపదేశం చేస్తున్నారు. అది బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే పెళ్లిగా ఎన్నాడు పెళ్లిగా కాకపోతే అన్నాడు బ్రహ్మచారి అంటున్నారు. కానీ అంత బ్రహ్మని కలిసి ఇది బ్రహ్మచారి. వేదమును చదువుకునేటటువంటి వయస్సులో ఉన్నవాడే అర్థం. 25 ఏళ్ల వరకు వేదం చదువుకోవాలి. అయితే అందరూ వేదం చదువుకోవడం లేదు కదా, వృత్తి విద్య నేర్చుకుంటున్నారు.
ఏదైనా సరే తన బ్రతుకుదురువు కోసమైనా వృత్తి విద్య నేర్చుకున్నా అధ్యాత్మ విద్య నేర్చుకున్నా ఏది నేర్చుకున్నా ఆ కాలానికి బ్రహ్మచారిగా చెప్పబడతాడు. మరి ఆమాయంతు బ్రహ్మచారి ఆ బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తికి అనేక విధాలుగా వేదత్వాన్ని చదువుకుంటాడు, ఇతరుడికి చెప్పేటటువంటి అవకాశం కూడా. వేదంలో సమస్త వేదోకిలో ధర్మమూలం. వేదాన్ని బట్టి ధర్మశాస్త్రాలు బయలుదేరే, ధర్మశాస్త్రాలు పురాణాలు వచ్చాయి, పురాణాలు ఇతిహాసాలు వచ్చాయి. వీటన్నింటి ద్వారా అధ్యాత్మ అది ప్రకటితం అవుతుంది కనుక నీతి నియమం మంచి పనులు చేయవలసిన మంచి పనులు చేయకూడని చెడ్డ పనులు వివేకవంతా కలుగుతుంది కనుక అది బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యాశ్రమంలో నియమనిష్టంతో ఉంటూ వేదం చదువుకుంటూ లేదా వృత్తి విద్యను కూడా శ్రద్ధాభక్తులతో చదువుకుంటూ అధ్యాపకులు బట్టి ఉపాధ్యాయులు బట్టి భక్తి శ్రద్ధలతో ప్రవర్తిస్తూ వినయవంతుడై ఉండడం అనేటటువంటిది ఆ 25 సంవత్సరాల వరకు అది విధాయకమైనటువంటి పద్ధతిగా చెప్పబడిందయ్యా అని శ్రీశుకుల వారితో తన కుమారుడితో అంటున్నాడు వేదవ్యాస. అది బ్రహ్మచర్యము. అనంతరమందు గృహస్థ ధర్మము. గృహస్థ ధర్మం అంటే సాంసారిక జీవితం, వివాహం చేసుకోవడం, భార్యతోటి కాపరం చేయడం అంటే అర్థం అనేకమైనటువంటి ధర్మకార్యాలు చేయడం జరుగుతుంది. ధార్మికమైనటువంటి పనులు చేయాలి అంటే గృహస్థుడికి అవకాశం. ఒక బిచ్చగాడు వచ్చాడు, వాడికి వెయ్యి వెయ్యాలి, లేకపోతే ఎవరైనా అతిథులు వచ్చారు వాడు భోజనం పెట్టాలి, లేకపోతే మరో మంచి పని చేయాలి. ఈ మంచి పని చేయడానికి సహకరించేది ఎవరు? భార్య ఉండాలి. భార్య లేకపోతే ఒక అతిథి వచ్చారు, ఆయన వండి పెట్టాలంటే యజమానికి వంట చేతతో చేత కాకపోతే అంటే భార్య వంట చేసి పెడితే ఆ వచ్చిన వాడిని గౌరవించడం కుదురుతుందిగా. అతిథుల్ని గౌరవించడం కోసం దేవత ఏదైనా పూజ చేయాలి. ఆ పూజ చేసేటప్పుడు భార్యతో సహా పూజ చేయడం ధర్మం కాబట్టి ధర్మపత్ని సమేత సంకల్పంలో చెబుతారు. కాబట్టి ఏ పుణ్యకార్యం చేసినా ధర్మపత్ని సమేత అని చెప్పడం అనేటటువంటి సంప్రదాయం ఉన్నది. కాబట్టి ఆ ప్రకారంగా జీవితం నడవడం కోసం వివాహం చేసుకుని తీరాలి అని వేదవ్యాసుల వారు ఇక్కడ చెబుతున్నారు. అది బ్రహ్మచర్యము. అనంతరమందు గృహస్థ ధర్మము. ఆ గృహస్థ ధర్మాల్లో ధర్మము సల్పుతూ తగిన ధర్మపదమున చేసి అర్థమున్ పేర్మియుగాంచి ధర్మ విధి పెండిరి గజలను సృజించి సత్కర్మములను ప్రశస్తములుగా పునరంతు గజ్జరు ధర్మ జయంతునంతునం జంపునగంతురభీష్ట సౌక్ష్యములు అని అంటే ధర్మ ప్రకారంగా ప్రవర్తిస్తూ ఎక్కడా కూడా వేదంలో ధర్మాలు ఇవి అని చెప్పబడ్డాయి. పెద్దలు చెప్పినటువంటి ధర్మాన్ని ఆచరించుకుంటూ ధర్మ ప్రకారంగా వివాహం చేస్తూ నాకేదో స్త్రీ దొరికింది కదా అని దాంతో కాలక్షేపం చేయడం పనికిరాదు. పెద్దలు వేద విహితమైన రీతిలో వివాహం చేస్తే ఆ వివాహం ధర్మబద్ధంగా జరిగితే, ఆ ధర్మబద్ధంగా జరిగే వివాహంలో సంతానం కనుక కలిగితే, వాళ్ళకి సంతానం కలిగితే, వంశం నిలబడితే అది సంప్రదాయ సిద్ధమైన విషయం అనేటువంటి విషయాన్ని వేదవ్యాసుల వారు ఇక్కడ మనకి వివరణ చేస్తున్నారు. అనంతరమందు గృహస్థ ధర్మ. కేవలం భార్యతో శారీరక సుఖం మాత్రమే కాదు, కావలసిన ధర్మాచరణ ప్రధానము. ధర్మము సల్పుతూ తగిన ధర్మపథమున చేసి డబ్బు సంపాదించడం కూడా న్యాయమైన మార్గంలో ధర్మ మార్గంలో సంపాదించాలి. అంటే అన్యాయ మార్గంలో అన్యాయార్జితమైన వ్యక్తమున చేయంబూను దానంబు. నేను అన్యాయంగా సంపాదించినా సరే నేను శతర్వ కట్టించేస్తాను, పెద్ద పెద్ద పుణ్యకార్యాలు చేస్తానంటే దానివల్ల ఫలమేమీ రాదు, వ్యతిరేకం జరుగుతుంది. అన్యాయంగా సంపాదించిన ధర్మంతో చేసిన పుణ్యకార్యాలకే ఫలితం వస్తుంది తప్ప అన్యాయంగా సంపాదించిన పనికి రాదు అని స్పష్టంగా మనకి ఆర్షవాంగ్మయం తెలియజేస్తూ ఉన్నది. అందుచేత అన్యాయార్జితమైన విత్తమున చేయంబూను దానంబు మూర్ఖ న్యాయం వరి దాన చేసి ఫలపాకం వేవియూ లేదు. యుక్త న్యాయార్జిత వించుగంతైన సన్మాన్యం వైరగి పాత్రయువగమన సౌమ్యం వై ఫలించు ధర్మ వ్యాధులు కౌశుకుడికి చెప్పిన సందర్భంలో కనపడదు. అందుచేత న్యాయ మార్గంలో ధనాన్ని సంపాదించాలి. ఎవరైనా సరే ఎవరైనప్పటికీ కూడా అన్యాయ మార్గంలో సంపాదించకూడదు అని స్పష్టంగా మనకి ఆర్షవాంగ్మయం తెలియజేస్తుంటే పద్యాలన్నీ సాక్ష్యంగా నిన్న కూడా ఈ మాట కూడా అన్నాం మరి. అందుచేత ఇక్కడ ధర్మము సల్పుతూ తగిన ధర్మపథమున చేసి అర్థమున్ పేర్మయుగాంచి ధర్మ విధి పెండిరి. నేను లవ్ చేశాను పెళ్లి చేసుకుంటా అంటే కుదరదు. పెద్దలు ఆమోదించి చేసే వివాహం అయ్యి ఉండవనే. అది కాకపోతే వాడి జన్మకి సార్థకత లేదు. నీ లవ్ చేసే లవ్ మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజ్ వల్ల ప్రయోజనం. శాస్త్రీయంగా జరగని వివాహం దేవతల్ని సంతోషపెట్టదు, పితృదేవతల్ని సంతోషపెట్టదు, లోకం ఆనందించదు. అందుచేత విషయం ఏమిటి అంటే ధర్మ విధి పెండిలి. ప్రజలను అప్పుడు సంతానం పోయి అలా ఉన్నటువంటి వాడి సర్వ ఐహికాముఖ సుఖం ఉంటుందని ఇలా మనకి ఎంతో పెద్దలు మనకి చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ ప్రకారంగా
ధర్మబద్ధంగా ఉండేటువంటి జీవితం ఉండాలంటే గృహస్థ ధర్మం. బ్రహ్మచర్యాశ్రమం అయిపోయిన తర్వాత గృహస్థాశ్రమంలో తన ధర్మాన్ని నిర్వర్తించుకుంటున్నటువంటి వాడు మానవుడు ప్రవర్తించవరే. అనంతరమందు గృహస్థ ధర్మం ఆమీతవన ప్రవాసము. ఒక 60 ఏళ్ళు వచ్చాయనుకోండి, ఇక సంసారం, భార్య, లంపటత్వం, డబ్బు మీద పెత్తనం ఏది వదిలేసేయాలి. ఏం తన మీద అట్టే పెట్టుకోకూడదు. వానప్రస్థాశ్రమం పూర్వంలో ఉండేది. అంటే ఇంట్లో ఉండి గృహస్థాశ్రమం అయిపోయిన తర్వాత 60 ఏళ్ళు వచ్చిన తర్వాత అరణ్యానికి వెళ్ళిపోయి ఆశ్రమాన్ని నిర్మించుకొని తపస్సు చేసుకోవడానికి సిద్ధంగా ఉండేవారు అప్పట్లో. ఇప్పుడు అలా కుదరదు. అరణ్యాల్లో కలిగే మావోయిస్టులు, పెద్దపూళ్ళు, సింహాలు, చిరతపూళ్ళు వచ్చి చంపేస్తాయి. అంచేత ఇప్పుడు అరణ్యవాసం అనేది ఎవరికీ సాధ్యం కాదు. తానే ఇంట్లో ఏ విషయాన్ని పట్టించుకోకుండా సంతానానికి పెత్తనం ఇచ్చేసేసి వాళ్ళ మంచి బుద్ధులతో పెంచి వాళ్ళు మంచి మార్గంలో నడుచుకుంటూ ఉంటే పెత్తనం అంతా వాళ్ళకి ఇచ్చేసేసి వీళ్ళు ఈ భార్యాభర్త వృద్ధ దంపతులు హాయిగా భగవంతుడిని ధ్యానించుకుంటూ ఒక గదిలో కూర్చుని భగవంతుడి మీద ధ్యానం పెట్టుకుంటారు. అలా నడిస్తే అది వానప్రస్థ ధర్మం ఇప్పటికి కూడా సాధ్యం అవుతుంది. అందుచేత అనంతరమందు గృహస్థ ధర్మం ఆమీహిత వన ప్రవాసము. అటుపై ఆ పైన సన్యాసం తీసుకోవాలి. అంటే ముందే సన్యాసం పనికిరాదయ్యా అని ఇక్కడ సన్యాసం తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి శిశుకుడికి వేదవ్యాసుల వారు చెబుతూ ఉన్నటువంటి ధర్మానికి సంబంధించిన పద్యం ఇది. అది దేవీ భాగవతంలో ఉన్నటువంటి పద్యం. ఇలాగా అది బ్రహ్మచర్యము అనంతరమందు గృహస్థ ధర్మం ఆమీత వన ప్రవాసము. అటుపై యతిత్వమటంతు బ్రహ్మ విద్యాధరు. ఇదే విషయంగా ఏం చేశారంటే గౌతమ బుద్ధుడు సిద్ధార్థుడు అనే పేరుతో ఉండేవాడు. ఆ పేరుతో ఉన్నప్పుడు ఒక శవాన్ని చూచాడు, రోగగ్రస్తుడిని చూచాడు, దరిద్రుడు అని చూచాడు. నేను కూడా ఇలాగే అయిపోతానుగామో అనుకుని ఇలాంటి స్థితి అజరామర స్థితిని సంపాదించుకోవాలి, ముసంతరం కానీ సావు కానీ లేనికుండా మోక్ష స్థితిని పొందాలనే ఉద్దేశంతో శనుడనే రథసారథిని రాత్రి మనం రథం ఎక్కి వెళ్ళిపోదాం అనేసరికి అది తిరుపతి వెంకట గౌడ రాసిన పద్యం ఏది. అప్పుడు అతను అంటాడు, ఏమిటయ్యా ఇప్పుడు సన్యాసం అంటావు, రాజకుమారుడు నువ్వు రాజ్యం చేయాలి, అలాగే కొడుకులకు కూతురుగా కొండొక కాలము వారి ప్రాపు మేల్కొడుచు వార్ధకం పొదగా. నీ ముసతను వచ్చిన తర్వాత కోరికలను వెడనాడే రాజ్యమును కొడుకులగా పదించి గైగోరగు సన్యసనమ్ము కోసము ఇప్పుడు ప్రయత్నించదక్కట పొంగడు. ఇక శ్రీశుకుల వారు ఎలా అయితే సన్యాసానికి వెళ్ళిపోతారనేటువంటి వద్దన్నాడు, అక్కడ చెన్నుడు కూడా అన్నట్టుగా ఈ తిరుపతి వెంకట గౌరి బుద్ధ చరిత్రలో ఈ పద్యం రాశారు. అంటే వారు రాసిన పద్యం చదువుతున్నారు. ముసివిన సంగు ప్రాయమును నేటి శిరుడు కడలేని రాజ్యము రసికతయును పసందసు రాకుమలు ఉండవు సాధ్య అయిన నీదు సరి అకారణంబు విడి దొంగతనంబున రాత్రి వేళ సన్యసనము పూననే చెదకట సుఖమముది విరాగనేరికి. దొంగతనంగా నీ భార్యగా చెప్పకుండా వెళ్ళిపోవాలి. అసలు భార్య ఉంది, రాహుడు కుమారుడు కూడా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఆ తండ్రి పిల్లవాడిని ఆ భార్యని వదిలిపెట్టుతున్నావు నువ్వు, ఏం న్యాయంగా ఉంది? మీరే అడవులు పువ్వుల తోటరే అయ్యే కదా నమ్మన్వచ్చు పంచవుతురే నడిప్రాయం పుతలోదరీమణి అన్యాయముగా అడ్డించిపోయేడి వారి నేను ఏమనగలదు మీరే ప్రాయమంది. అక్కడ చంద్రుడు చెప్పినట్టుగా పద్యాలున్నాయి. ఇక్కడ దేవీ భాగవతంలో శ్రీశుకుల వారికి వేదవ్యాసుల వారు చెబుతున్నట్టుగా విషయం ఒకటే. అంతే ఈ కవులు కూడా ఒకటే, కానీ ఆ పద్యాలు కూడా చదివాను నేను. అంతే కారణం అది. అది బ్రహ్మచర్యము అనంతరమందు గృహస్థ ధర్మము ఆమీత వన ప్రవాసము. అటుపై యతిత్వమటంతు బ్రహ్మ విద్యాధరుడందృగాదితనయ ఆగమాపాదితమైన ధర్మము నెపమ్మున వెమ్మునరెంపపాడి. నేను వివాహం చేసుకోమని చెబుతున్నాను, అందుచేత నువ్వు ఏం చేస్తావు అంటే యవ్వనముని ఆవిర్భవం పొంది కళత్రమును భార్య ఒక స్త్రీని వివాహం చేసుకో. అయితే వివాహం చేసిన భార్యను పోషించాలని ఎలా అనుకుంటావేమో. ఏ రాజేంద్రునో సూచదను ధనము తెచ్చదని కుసంగెదను. నీకు డబ్బు తీసుకుని మహారాజు దగ్గరికి వెళ్తాను, మూడు డబ్బు ఇస్తారు, నాకు నా పేరు చెబితే ఎవరైనా ఇస్తారు. అందుచేత వేదవ్యాసుల వారి డబ్బు ఇచ్చినందుకు ఎవరు బాధపడుతుంటారు. ఆ డబ్బు ఇస్తే ఆ డబ్బుతో సంసారాన్ని పోషించుకోవచ్చు. కొడుకులు, మనవరాలు అనేక విధాలుగా కుటుంబం వృద్ధి చెందుతుంది అని వేదవ్యాసుల వారు ప్రవృత్తి మార్గంలో బోధిస్తారు. మానవుడికి 2 మార్గాలు ఉన్నాయి, ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం. ప్రవృత్తి మార్గం అంటే చక్కగా చదువుకోవడం, పెద్దవాడవడం, వివాహం చేసుకోవడం, లేదా ఉద్యోగం చేయడం, వ్యాపారం చేయడం, లేకపోతే ఇంకో వ్యవసాయం చేయడం, ఏదో ఒక రీతిగా న్యాయ మార్గంలో ధనాన్ని సంపాదించడం, ఇవన్నీ చేయడం అనేటటువంటిది ఒక పద్ధతిగా ప్రవృత్తి మార్గము అంటారు దీన్ని. అంటే
సంసారంలోనే ఉంటూ భగవద్ధ్యానం చేసుకుంటూ ధర్మాచరణ చేస్తూ శరీర పద్ధతులు మలుచుకుంటూ నీతిని కలిగి ఉండి ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నటువంటి వాళ్ళు అందరి చేత కూడా మెప్పు పొందుగా మంచివాడు అని పేరు వస్తుంది. భగవంతుడు సంతోషిస్తాడు. తద్రీత్యా జీవితానంతరం కూడా ఇంకొక జన్మలో కూడా సంపదలు కలుగుతాయి. చేత యదా సత్పాత్రదానేన భవేద్ధరాజ్య తన ప్రకర్షేణ కరోతు పుణ్యాదవశ్యం సుఖసిం ప్రయాతి పునర్థనాట్యో పునరేవ భోగి అన్నారు. అంచేత మంచిగా ద్రవ్యాన్ని ఖర్చు పెడితే సత్పాత్రదానం కనుక చేసినట్టయితే దాని ఫలితంగా ఎన్ని జన్మలు వచ్చినా సంపన్నుడై ఉంటాడు. అంచేత భార్యా బిడ్డని పోషించడం కష్టమనేటటువంటిది ఉండదు. మనకు కావలసినటువంటిది ఏమిటి అంటే కుటుంబాన్ని పోషించుకోవడానికి తగినటువంటి దైవానుగ్రహాన్ని, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి కావలసినటువంటి నీతి మార్గాల్లో ధర్మ మార్గాల్లో మనం ఉంటే ఇబ్బంది లేదు కనుక ఆ ప్రకారంగా సాంసారిక జీవితాన్ని గడుపువలసిందని ఆయన చెబుతుంటే ఈయనంటాడు కదా నాకు తత్వం ఉపదేశం. భగవంతుడి యొక్క తత్వాన్ని గురించి చెప్పండి మీరు. నేను వివాహం చేసు ఎంచేదంటే ప్రాణాచారమున్బూరి అక్షరాశంకన్ వెడనాడి విత్తేషద్దమతి సుసంసారికి ఎలా ఉంటుందయ్యా అంటేట ఇక్కడ డబ్బు సంసారిక జీవితం ఎలా ఉంటుందో నువ్వు ఎక్కడో డబ్బు తెస్తానంటున్నావు బాగానే ఉంది, కానీ సాంసారిక జీవితంలో సుఖం ఉండదు. యాక్షరాశంకన్నేడనాడి యాచనకి వెళ్ళాలి, నాకు డబ్బు లేదని మీరేనా ఇవ్వాలి. అడగడం కంటే సులకధనం ఇంకోటి లేదు. అడుగుట కంటే సులకధనం లోకువ. లోకువ ఎప్పుడైనా నాకు డబ్బు అవసరమని అడగడమే ఒక లోకువ. ఆ చెప్పేవాడు కూడా లేదయ్యా అంటాడు. అంతకంటే దరిద్రంగా వాడంటాడు. ఈ వాతావరణం ఎందుకు వస్తుంది? ఆకుని ఎత్తులే ఎదురుగా అన్నములై తన కొంగురాగా పెళ్ళాకట తోలుతుండడు నిజంగన చూడడైన విభంగ భయసంగు గగ్గన సూర్యకంఠుడే చేకొని దేహి ఎంతడుగు చేరునిక. ఈ పొట్ట పోషించుకోవడం కోసం తన పొట్ట నిండాలి, భార్య పొట్ట నిండాలి, సంతానం పొట్ట నిండాలి. ఇవన్నీ నిండడం కోసం చేసేసి అని లోకో మార్గాలు పడు విత్తేసే ద్వారా ధనవంతుల ఇళ్ళకి వెళ్తే వాడు తలుపులు వేసుకుంటే ఆ రూపు మీద కూతురు వాడు ఎప్పుడు తలుపు తీస్తారంటే వాడు తలుపు తీస్తే ఎందుకు వచ్చావంటే అయ్యా పని మీద వచ్చానంటుంటే ఎలాయా అయ్యేదో పనులు ఉన్నారంటే అక్కడ వాడికి గది వేస్తారు. ఆ పరిస్థితిలో హీనమైనటువంటి బ్రతకాలి సంసారం చేసేవాడు డబ్బున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ డోర్స్ కొట్టాలి. వాళ్ళు కొడితే వాళ్ళు విసుక్కుంటారు. ఆ వాళ్ళ విసుగుతో ఇచ్చేటువంటి ద్రవ్యం తెచ్చుకోవాలి. అవమానకరంగా ఉంటుంది ఆ జీవితం కనుక విద్వేషద్వారమతి ఏతెంతు సంసారికి కొంచెం కూడా సుఖం లేదయ్యా అని తండ్రి గారితో శ్రీశుకుల వారు సమాధానం చెబుతున్నాడు. అంటే ఇదే నువ్వు వివాహం చేసుకుంటే గృహస్థ ధర్మంలో ఉండమంటే ఒక సన్యాసిని నేను ఒక్కడే అయినట్టయితే ఏ పళ్ళు కాయలు తినేసేసి నేను బతుకుతాను, కానీ కుటుంబాన్ని పోషించిన ద్రవ్యం కావాలి. అని చేత కుటుంబం కూడా నాకు అక్కర్లేదు. జరగ శరీరము బోధవి సయ్యన నెత్తులు భంగి కాంతలు తమ వీర్యము తమ బలంబు గ్రహించు నటంచు మూర్ఖులెరు గరక్కట రోతర పాతరడైన ఈ విరందులు సుఖమే గదాలుదురే దుఃఖముదక్కమునేంద్రే. మంచి పద్యం రాశారు. ఎలాగంటే జరగ పట్టుకుంటుందిట. ఈ ఊరు కాలంలో జరగ ఉండే ఒకప్పుడు అవి పట్టుకున్నట్టు మనకి తెలియదు. నెత్తులు పేల్చేసి వదిలేస్తుంది. అంటే మనం ఉన్నటువంటి రక్తం అంతా తెలియపోతుంది. దానివల్ల జలగ పట్టుకున్నట్టు పీల్చేస్తే నీరసం వచ్చి పడిపోతాడు మనిషి. అందుచేత జలగ ఎలా అయితే పట్టుకున్నట్టు తెలియకుండా నెత్తులు లాగేస్తుందో అలాగే పెళ్లి చేసుకున్నప్పుడు భార్య మొదలైన వాడు ఏం చేస్తారంటే వీడికి తెలియకుండానే అర్థ ప్రాణాలని లాగేసేసి వీడి నీరస పరిస్థితుల్లో పడేస్తారు. అందుచేత స్త్రీ సుఖం అంటే వివాహం చేసుకోవడం అనే పద్ధతిని అంగీకరించడం అని జలగ ఎలా అయితే నెత్తులను తాగేస్తుందో ఈ కుటుంబ సభ్యులు కూడా సర్వశక్తులు కూడా నశింపు చేస్తారు అని ఆ ఉదాహరణ చెబుతూ మాట్లాడాడు ఈ శ్రీశుకుల వారు తండ్రితో. జలగ శరీరము సయ్యన నెత్తులు గ్రోలు భంగంతలు తమ వీర్యము తమ ధనమును గ్రహించురటంచు మూర్ఖులెరు గరక్కట. అంతేగా రోతర పాతరలైన ఈ ఎరందులు సుఖమే యదాలుదురే దుఃఖముదక్కమునేంద్రేరికి అన్నాడు. ఇలా నేను వివాహం చేసుకోని ఈయనంటాడు, చేసుకోవలసిందని ఆయన చెబుతాడు. ఎట్టి పరిస్థితిలోనూ ఆ శుక్రవారి మనస్సు మారలేదు. అయ్యో మనం సంసారం చేస్తున్నాం, భార్య ఉంటే బాగుంటుంది, పిల్లలు పుడితే బాగుంటుంది, ఈ భావనలోకి రాకుండా నాకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించండి. భగవంతుడి యొక్క తత్వం తప్ప నాకు రెండవది సతుత్వం అసి. తత్వం అంటే అర్థం ఏమిటంటే ఆ పురతత్వమే నీవై ఉన్నావని సామవేదానికి చివర ఉన్నటువంటి వాక్యం అది. అంతే అక్కడ ఏం చేస్తుంది?
ఆ పరమేశ్వర తత్వం నీవే. పరమేశ్వరుడు, నువ్వు పరమేశ్వరుడు ఒకటే. అంటే పరమేశ్వరుడు అంటే శంకరుడు, నువ్వు శంకరుడు ఒక్కడేలా అవుతారు? శరీరాన్ని, నీ శరీరం నీది, ఆయన శరీరం ఆయనది, ఆయన గొప్పతనం ఆయనదే, నీ అల్పత్వం నీది. నువ్వు ఎలా అవుతావు? అయితే ఆ శివుడిలో ఉండేటువంటి అంతరాత్మ స్వరూపంగా ఉండేటువంటి పరమాత్మతత్వం, నీలో జీవుడుగా నీ తత్వం ఉండేటువంటి పరమాత్మతత్వం రెండూ ఒకటే అని అర్థం. రావణాసురుడు ఏమన్నాడు? ఊకైనా సినిమాలో పార్వతీదేవిని ఇచ్చేయమన్నాడు. ఇచ్చేయమంటే తీసుకెళ్ళిపోయాడు. ఆ వివాహం వాడి కోరికే నెరవేరలేదు. అంటే అర్థమైపోయింది, ఉపాధి సహితంగా పార్వతీదేవిలో ఉన్న తత్వం, శంకరులో ఉన్నటువంటి తత్వం, తనలో ఉన్నటువంటి తత్వం తత్వత ఒకటి అనే జ్ఞానం వాడికి లేకపోతే ఉపాధిగా భారీగా శారీరక పరిస్థితిగా అడిగాడు కనుక వాడు పరామర్శింపబడ్డాడు రావణాసురుడు. ఊకైనా సినిమా చూస్తే దాని అర్థం తెలుస్తుంది. అందుకే సినిమాలు కూడా చూడండి, ఇలాంటి మంచివి. ఇది కూడా జ్ఞానోదయం అవుతుంది. మరి వాడు పార్వతీదేవి కావాలనే శారీరక సుఖం కోరి అన్నాడు. కానీ ఆ శరీరం వేరు, ఈ శరీరం వేరు. కానీ అమ్మవారిలో అంతరాత్మ స్వరూపం, శివుల్లో ఉన్న అంతరాత్మతత్వం, అలాగే రావణాసురుడు లోపల ఉన్నది, రాముల వారి తత్వం, మొత్తం తత్వం ఒకటి. తత్వం ఒకటే కానీ శరీరాలు వేరు కనుక తత్వత ఒకే అభిన్న స్థితి, అద్వైత స్థితిని సంపాదించుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని నాకు ఉపదేశించవద్దని మరీ అడిగాడు శ్రీ సుగ్రీవారు. కానీ ఎంతసేపటికే ఒప్పుకోలేదు. ఏ విధంగానూ కూడా నేను వివాహం చేసుకున్నాడు అని తిరుగని వైరాగ్యంబున పలుకుతూ. ఓహో, ఇంత వైరాగ్యంతో మాట్లాడుతున్నాడే ఎవడై ఉంటాడు అని ఆలోచించాడు. అప్పుడు దృష్టికి వచ్చింది ఆయనకి, ఆ ప్రబలగణాల్లో ఒక్కడైనటువంటి మహానుభావుడు ఇది విని ఈశ్వరుని యొక్క ఆగ్రహానికి లోనై ఈ జన్మలోకి వచ్చాడు కనుక ఇతను ఈ విధంగా స్థిరభావం కలిగి, అంటే చరణ లేనటువంటి దీక్షలో ఉన్నాడని గ్రహించి అప్పుడు ఆలోచించాడు. తనయా మున్నరించినాడు, నేను దేవీ భాగవతం రాశాను, ఆ దేవీ భాగవతం ఇప్పుడు నీకు బోధిస్తున్నాను అన్నాడు ఆయన. మొట్టమొదటగా శ్రీశూల వారికే చెప్పాడు ఆయన. తనకు కుమారుడైన పక్షపాతంతో చెప్పలేదు. జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి వాడు కనుక అతను అర్హుడు కదా అని సత్పాత్ర దానం, విద్య అయినా సత్పాత్ర దానం చేయాలి, డబ్బైనా సత్పాత్ర మంచి వాళ్ళకి ఇవ్వాలి. అయితే ఆ ప్రతివాడికి పడేయకూడదు. ధనం కూడా సత్పురుషుడికి ఇవ్వాలి. అదేవిధంగా విద్య కూడా సత్పురుషుడికే చెప్పాలి. అంచేత విద్యాదానం చేయాలని ఉద్దేశం సకల తత్వాన్ని తెలియచేసేటటువంటి, భగవతత్వాన్ని తెలియచేసే, సకల దేవతాత్మకమైనటువంటి విషయాన్ని తెలియచేసేటువంటి నిర్గుణ పరబ్రహ్మ తత్వాన్ని గురించి ఇతను కోరుతున్నాడు కనుక తనయా మున్నరించినాడు. ఇదిగో దేవీ భాగవత అనే పుస్తకం రాశాను, ఈ దేవీ భాగవతాన్ని నేను ఉపదేశిస్తున్నాను అని ఉపదేశం చేశాడు ఆయన. ఇది అప్పుడు దేవీ భాగవతాన్ని మొట్టమొదటిసారిగా వ్యాసుల వారి దగ్గర నేర్చుకున్నవారు ఆయన కుమారుడైనటువంటి శ్రీశుకుల వారు ఇక్కడికి చేరింది. సరే, ఆ దేవీ భాగవతం చదివాడు. చదివితే ఏమైందంటే చదివేస్తే ఉన్నమతిపోయిందని నిర్ధన చందమున రుణగ్రస్తుని పోయి అన్నారు. అప్పు చేసిన వాడికి అప్పు తీర్చడే ఎంత బాధ ఉంటుందో, డబ్బు లేనివాడు డబ్బు చాలనేది ఎంత బాధపడతాడు అంత బాధపడుతున్నట్టు. అంతకితం ఈ చదువుకోని క్రితం ప్రశాంతంగానే ఉన్నాడు, మనసు ప్రశాంతంగా శ్రీశూల గారు. దేవీ భాగవతం చదివాక ఉన్నమతిపోయింది. ఇదే మరీ చిత్రంగా ఉంది. ఏదైనా జ్ఞానం కలగాలి, బుద్ధి వికాసం కలగాలి కానీ అదే విచిత్రం అన్నమాట. అప్పుడు ఏం చేశాడంటే అది గమనించారు వేదవ్యాసులు. నువ్వేం చేస్తావు అంటే నీకు పరిపూర్ణమైన తత్వజ్ఞానం కలగా నేను కాదు చెప్పడం, మిథిలానగరంలో జనకుడు అని ఉన్నాడు, ఆయన రాజ్యం పరిపాలిస్తూ ఉంటాడు, ఆయన దగ్గర నువ్వు తత్వోపదేశం పొందవలసింది అన్నాడు. ఇదేమిటి? ఒక మహారాజు దగ్గరికి వెళ్ళి జనక మహారాజు అంటారు. అలాగే రాముల వారు వివాహం చేశాడు సీతాదేవి, ఆ వంశీయుడే ఆయన. ఆ వంశీయులందరికీ జనకుడు అనే పేరుంటుంది. రామాయణ కాలంలో నాగటిసాల్లో సీతాదేవి దున్నేటప్పుడు దొరికినప్పుడు సీత అని పేరు పెట్టి రాముడు సీతారామ కళ్యాణం జరిగింది. మన సినిమా కూడా చూస్తున్నాం, కథ అంతా మనకి తెలుసు. అదేవిధంగా అదే వంశంలో చాలామంది జనకులు ఉన్నారు. ఆ జనకుడు త్రేతాయుగం నాటివాడు. ఆ వంశాల్లో ఆ మిథిలా నగరాన్ని పరిపాలించాడు. ఈయన కూడా జనకుడే. ఈ జనకుడు పరిపాలిస్తున్నాడు. అతను ఆ వంశీయులందరూ జ్ఞానులు. పూర్వం రాముల వారి కన్యనిచ్చినటువంటి జనకుడు ఎంత జ్ఞాన సంపన్నుడో ఆ వంశంలో కూడా ఇతరు కూడా అంత జ్ఞాన సంపన్నుడే కనుక అక్కడికి వెళ్ళి నువ్వు తత్వోపదేశం పొందవలసిందే ఆజ్ఞాపించారు. ఎవరు? వేదవ్యాసుల వారు శ్రేష్ఠుడు. ఈయన బయలుదేరాడు. ఖాళీ నడకని, రిక్షాలు, ఆటోలు, ఉచిత బస్సులు ఏమీ లేవు. ఏమీ లేని పరిస్థితిలో వస్తున్నాడు. వచ్చి నడిచి ఎక్కడికి వచ్చాడు? మిథిలా నగరం వచ్చాడు. అక్కడ ద్వారపాలకుడు ఒకడు ఉన్నాడు, నగర పాలకుడు. ఆ పట్టణానికి
ఎవరిని రాకుండా అడ్డు పెట్టేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఎవరు నువ్వు వెంకటగిరిస్తున్నావు? నేను ఆ జనకుడితో ఈ రాజు ఈ దేశాన్ని పరిపాలించేటటువంటి ఈ నగరాన్ని పరిపాలించి జనకుడు దగ్గరికి వెళుతున్నా అన్నాడు. అలా వెళ్ళడానికి వీలేదు. ఎవరి పర్మిషన్ అయినా ఎలా వచ్చావు అని గొడవ పెట్టాడు. గొడవ పెడితే ఈయన పైకి అన్నాడు తన బాధని. ఈయన ధనాసే జన దేశ పరిభ్రమణంబునకు ఎందుకు దేశమంతా తిరుగుతారంటే ఉద్యోగాలు ఇచ్చా కానీ మరో రీత్యా ఎందుకు తిరుగుతారే అంటే డబ్బు కోసం తిరుగుతారు. డబ్బు సంపాదించా, డబ్బు రావాలి, ఉద్యోగం రావాలి, ఊళ్ళ తిరుగుతారు. ఏదో పని నెరవేరాలని కూడా ఊళ్ళ తిరుగుతారు. డబ్బు కోసం అన్ని ఊళ్ళో తిరుగుతారు. ధనాశయులు నాకు డబ్బు మీద ఆశ ఏమీ లేకపోయినా కానీ నేను దేశాటనికి వచ్చాను. నాకు ఇదిగో ఇది అపశకునంగా ఎదురైందని మాట్లాడాడు. పోనీ డబ్బు కోసం వస్తూ ఉంటే పోనీ వెళ్ళదు, లోపలికి వెళ్ళచ్చు. అలాగే డబ్బు మీద ఏ కోరిక లేదు నాకు. తత్వజ్ఞానాన్ని పొందడం కోసం జనకుడు దగ్గర పెడుతూ ఉంటే వీడెవడు అడ్డు పెడుతున్నాడు, వీడే పైకి అన్నాడు అన్నమాట. ఆ జనకుడు పరిపాలించే రాజ్యంలో అందరూ కూడా మహాజ్ఞానులు. ఓహో, ఈయన ఎవడో మహాజ్ఞానిలా ఉన్నాడు, వచ్చిన ఆయన ఈయన మనం అడ్డు పెట్టకూడదు అనుకున్నాడు. ఆయన అడ్డు పెట్టకూడదు అనుకుని సరే వెళ్ళండి లోపలికి అన్నాడు. ఆ లోపల ప్రవేశిస్తూ ఉంటే ఈయన అనుమతి చేస్తూ వెళుతూ ఉంటే ఒక వ్యక్తి వచ్చారు, అక్కడ ప్రధానమైన ఉద్యోగి. ఆయన వచ్చి ఏం చేశాడంటే చాలా గౌరవించి దండం పెట్టి లోపలికి తీసుకొని వెళ్ళి అక్కడ ఆ లోపల ఏమున్నాయి, పూల తోటలు ఉన్నాయి, మామిడి చెట్లు, ఇంకా ఇతరమైనటువంటి లతలు, పుష్పాలు, ఫలాలు ఎన్నో ఉన్నటువంటి ఉద్యానవనం అది. ఆ ఉద్యానవనంలోకి తీసుకువెళ్ళి చక్కగా కూర్చోబెట్టి మర్యాద చేశాడు ఆయన. ఆ మర్యాద చేసినటువంటి సందర్భంలో అయ్యా నేను ఇప్పుడే వస్తానండి, ఇక్కడ వీళ్ళు ఉన్నారు, కన్యకలు ఉన్నారు, వివాహం కాని వాళ్ళు మీకు కావాల్సిన ఉపచారాలు చేస్తారు అని ఆ విధంగా ఆయన కూర్చోబెట్టి ఈ వచ్చిన వ్యక్తి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో ఇక్కడ విచిత్రమైన విషయం. నువ్వు వయసు పూవిరు చెన్నుందనగాదాలు అమ్మవుని ఇంద్రత్వదు దూచి కామెనులు కామగ్రస్తరై పుష్పితోజ్జానం బంధు చెరింపచేసి తమ మోహాసక్తి సూచింపగా వాళ్ళు ఏం చేశారంటే ఓ 10 మంది ఇక్కడ అక్షర స్త్రీని మించిన అందం కలిగినటువంటి అందగత్తెలు వాళ్ళు, ఆ రాజధానిలో ఉన్నవాళ్ళు. వాళ్ళు వచ్చి ఈయన మంచి వయస్సులో ఉన్నాడు, ఈయన నూనూగును ఫ్రెంచ్ కట్టింగ్ మీసాల్లో ఉన్నట్టుగా ఉన్నాయి, నూనూగు వయస్సు, నూనూగు మీసాల నూతన యవ్వనంలో ఉన్నాడు. ఈయన్ని చూసేసరికి ఇతను పెళ్లి చూసుకోవాలని వాళ్ళందరికీ బుద్ధి పుట్టింది. అది మీరు చిత్రం. వాళ్ళందరికీ బుద్ధి పుడితే నూనూగు పువ్వు విడుతూ మన్మథుని మించిన అందంగా ఉన్నట్ట. పువ్వు విడుతూ ఎందు ఉందో అమ్మవుని చూసి ఆ శీర్షుకులగానే చూసి ఏం చేశాడే, కామెనులు కామగ్రస్తరై వాడి ఈయనమే కోరిక కలిగి తమ మోహాసక్తి నేను మేము ఆరుగురం కూడా నేను పెళ్లి చేసుకుంటామన్నారు. అనుకునేసరికి బాగానే ఉంది, మనకి బయలుదేరి వచ్చి అందగత్తెలమని పెళ్లి చేసుకుంటున్నామంటారు. ఆయన మనసు మార్చుకున్నాడా, నాకు వివాహం వద్దని మొదటి నుంచి త్రికరణ శుద్ధిగా వేదాంత దృష్టితో ఇంద్రియ నిగ్రహంతో మాట్లాడాడు కనుక అతను చెలించలేదు. అది విశేషం. ఏమీ చెలించకుండా లోను హీంచిన తండు తల్లును వీడు నా తల్లులు అని భావన చేశాడు. ఎంత గొప్పతనమో చూడండి. మన భారతదేశంలో గొప్పతనం తను వరించడానికి ఎంతమంది అక్కడ ఉంటే మమ్మల్ని పెళ్లి చేసుకోవని అంటే మీరంతా నాకు మాతృ దేవతలు, నా తల్లి ఉందా, ఇది అసలు తల్లిగా ఏతరి గర్భం నుంచి పుట్టలేదుగా, అరణ్యంలో జన్మించాడు కదా. కానీ జగన్మాత యొక్క తత్వం నేర్చుకున్నాడు కనుక శ్రీశూర వారి ద్వారా ఒక్కొక్క జగన్మాత రూపంలో ఒక్కొక్క స్త్రీ కనపడ్డట్టుగా ఈ గెలిపించిన స్త్రీలందరూ కూడా జగన్మాత యొక్క ప్రతిబింబ రూపాలని అర్థం చేసుకుని లోను హించిన తండు తల్లులని ఆ రోజు వాళ్ళంతా సిగ్గుపడిపోయినారు. ఇతన్ని కోరే మనిషి వైరాగ్య సంపన్నుడు, ఇతన్ని పరీక్ష చేయకూడదని వాడికి బుద్ధి కలిగింది. అటువంటి భారతదేశం ఈవేళ అత్యాచారానికి దారుణమైన పాపాన్ని ఒడిగట్టుకుంటూ కిడ్నాపులు చేస్తూ పతివ్రతను భంగపరుస్తూ కన్యకల్ని వాళ్ళ శీలాన్ని పాడు చేస్తూ ధ్వంసం చేస్తూ ఉండడం భారతదేశం దురదృష్టంగా మనం భావించవరి. ఇది ఎప్పటికి అంతమవుతుంది. ఇలా పురాణాలు వింటే జ్ఞానం వస్తుంది, పురాణాలు లేకపోతే జ్ఞానం రాదు. అంటే ప్రతి దుర్వ్యసన పరులు కూడా పురాణం వినడం అంటే జరిగితే అందులో ఉన్న సారం తప్పడం తలకి ఎక్కుతుంది, దాని మంచి బుద్ధి కలుగుతుంది, వాడు భగవద్ అనుగ్రహానికి పాత్రులు అవుతారు. ఇది మన లోకాలు ఇచ్చే సందేశం. ఇది ఇలా ఉండగా ఇలాంటి ఇంద్రియ నిగ్రహం గల వాడు మరెవరైనా ఉన్నారా అని ఇంకో ఉదాహరణ శ్రీశుకుల వారు ఒప్పుకున్నాడు, బాగానే ఉంది.
ఒక విధంగా పాండవులు అర్జునుడు అని ఉన్నాడు. ఆ అర్జునుడు కిరాతార్జునుడి ఘట్టం అయిపోయిన తర్వాత దేవేంద్రుడు అమరావతికి తీసుకుని, అమరావతి అంటే స్వర్గం అన్నమాట, స్వర్గరాజధాని. అక్కడికి తీసుకెళ్ళి గౌరవించాడు. గౌరవిస్తే ఆయనకి బస ఇచ్చారు. ఒక చోట కూర్చున్నాడు. ఊర్వశి అనే అప్సరస ఉన్నది. ఆ అప్సరస స్త్రీ అర్జునుడి యొక్క అందచందానికి మోహించింది. ఆవిడ బయలుదేరి చంద్రిక అతబడ ఊరమ్ము గట్టి తెల్లని చీర కట్టుకున్నది సాయంకాలం వేయడం. అదే కాకుండా కాళ్ళకి అందరూ చప్పుడు అవుతున్నాయి, చేతులు గాజులు చప్పుడు అవుతున్నాయి, నడువు నుండి వడ్డాణం మూవలు మోగుతూ మణిమేసింది ధ్వనంబులు అంచె మనోహరంగా నగల యొక్క చప్పుడు అవుతూ ఉండగా మందగా మెల్లమెల్లగా నడిచి అర్జునుడి దగ్గరికి అతన్ని వరించమని కోరడం కోసం వచ్చింది ఆవిడ. వస్తే వెంటనే లేచాడు. ఆయన లేచి పాదానికి నమస్కారం చేశాడు. అంతేగాని అప్సరస్త్రీ వచ్చింది, అందంగా ఉన్నది, ఈమె నన్ను కామిస్తూ ఉన్నది, నేను పెళ్లి చేసుకోవాలనే భావం ఆ మహానుభావుడికి అర్జునుడిని కలగలేదు. అలా కలగకుండా నన్ను పుత్ర స్నేహమున మనము నమన్నించు శుభ సమగ్రున చేయని సనుదయించి బొమ్మలమున జనయిత్రి నీ కృతార్థ జన్ముడ తల్లి అని పిలిచి నీ యొక్క అనుగ్రహం పొందవలసిన నేను కుమారుడి వరుసవాడిని అని ఇలా కూర్చోమని గౌరవించాడు. అప్పుడు ఆమె అన్నదే కదా, నేను తల్లిని కాదయ్యా, నేను నిన్ను వరించి వచ్చాను, నువ్వు నన్ను నాతో సుఖించవలసింది అని కోరింది. అలా కోరితే నేను అంగీకరించనన్నాడు. ఆవిడ కోపం వచ్చి నీకు షండత్వం నపుంసకత్వం కలుగుగా కానీ శాపం పెట్టింది. అప్పుడు దేవేంద్రుడు వచ్చి నీ ఇంద్రియ నిగ్రహం ఎంతో ప్రదర్శించావు, నువ్వు నీ శీలం కనపరచావు, అందుచేత నీకు అజ్ఞాతవాసంలో ఆ రూపంలో ఉంటే ఎవరు గుర్తుపట్టకుండా ఈవిడిచ్చిన శాపం నీకు వరంగా మారుస్తున్నాను అని దేవేంద్రుడు అన్నాడు. శీలం ఎంత మంచి పని చేసి మంచి శీలం కనుక కలిగి ఉంటే అతనికి వార్తి కూలి చెయ్యవు అగ్ని జలంబవు నుండు మదసింహం జింక తెరంగుదాసు కోపిత పని పూలదండయగు భీష్మ విషమ్ము సుధారసమ్మగు క్షితి జనసమ్మతంబగు సుశీలము అదెవరి ఎందు శోభిలు. శీలం కనుక ఉన్నట్లయితే అన్నీ అనుకూలం అవుతాయి. సముద్రం దగ్గరికి ముంచి తప్పేస్తుంది, కానీ ఆ సముద్రం కూడా అనుకూలంగా అయిపోతుంది. అగ్నిహోత్రంలో చేయబెడితే శీలవంతుడు శీలం కలిగిన అంటే పరస్త్రీ పరధనాన్ని ముట్టకుండా ఉండదని శీలం అని పేరు. క్యారెక్టర్ సరైనది ఉన్నట్టేది ఒకవేళ నిప్పు అగ్నిహోత్రుడు కాల్చడానికి వచ్చినా వీరి శరీరం కాలదు. వార్తి కూల్చి అగ్ని జలంబవు మేరు శైలం అంచిత శిఖరీలముండు. పెద్ద పర్వతం కూడా చిన్న రాయిలో అయిపోతుంది. మదసింహ ఒక సింహం మింగడానికి వచ్చేటువంటి కదా వేడి వేరే అయిపోతుంది. మదసింహం ఇంకా తెరము కోపిత పడి సర్పం పూలదండగా అయిపోతుంది. పూలదండ విషం ఏదైనా పెడితే విరోధం ఉండి ఆ విషం కూడా అమృతం అవుతుంది. ప్రపంచంలో ఏదైనా సాధ్యం అవుతుంది. ఏ ఆపద రాకుండా కాపాడేటటువంటి శీలం భగవంతుడు విషయం. తర్వాత ముందు నువ్వు శీలం కనుక కలిగి ఉంటే పరసనాలను ముట్టుకోకుండా ఉండేటటువంటి మంచి స్వభావంగా నీలో ఉంటే నీకు ఏది వ్యతిరేకం చెయ్యదు అని భక్తురాలు సుభాషితాల్లో ఈ మంచి పద్యం మనకు కనిపిస్తుంది. ఇవన్నీ విద్యార్థులు చెప్పి వాళ్ళు మీ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు ఈ పద్యం కూడా వాళ్ళకి ఆ సిలబస్లో ఉండేది. అతనికి వార్తి కూలి చేయవు అగ్ని జలంబవు మేరు శైల మంచి శరీరనుండు మదసింహం జింక తెరంగు కోపితపని పూలదండయగు భీష్మ విషమ్ము సుధారసమ్మగు శ్రీ జనసమ్మతంబగు సుశీలము అదెవరికి ఎందు. అది శీలం అంటే ఆ శీలం అర్జునుల్లోనూ కనపడుతోంది, ఇక్కడ శ్రీశుకుల వారిలోనూ కనపడుతోంది. ఇలాంటి శీలవంతుల చరిత్రలు ఎన్నో మన పురాణాల్లో ఉన్నాయి, మన కార్యాల్లో ఉన్నాయి, మన కథల్లో ఉన్నాయి. అవి కనుక శ్రద్ధాభక్తులతో చదువుకుంటే ఆ మంచి స్వభావం అలువడితే దేశ సర్వ సౌభాగ్యవంతంగా ఉంటుంది. ఉగ్రవాదులు ఉండరు, మావోయిస్టులు ఉండరు, కిడ్నాప్ చేసేవాళ్ళు ఉండరు, అత్యాచారాలు చేసేవాళ్ళు. దేశం బాగుపడ్డానికి పురాణాలు కారణం అవుతాయి కనుక పురాణాల యొక్క తత్వాన్ని అవగాహన చేసుకునే ప్రచారం చాలా జరగవలసిన అవసరం. పురాణ ప్రచారం జరిగితే ఈ దుర్మార్గాలన్నీ కూడా తగ్గి దేశం అంతా సురక్షితంగా ఉంటుందని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ముందు విషయానికి వెళదాం. ఈ ప్రకారంగా నూనూ వయసొప్పు పూగిలుతు చెన్నుగాదాలు అమ్మౌని తత్పరుదు కావేరు మోహగ్రస్తలై తమ మోహాశక్తి సూచింపగా లోనోహించిన తండ్రు తల్లులని ఆలోరే క్షణలు సిగ్గిరను. అప్పుడు ఏం చేశాడు, లోపలికి ఎందుకు వచ్చారని వీరే ఆయన వచ్చి అడిగాడు. జనకుడితోటి వాదన చేయడం కోసం వచ్చారన్నాడు. అక్కడికి తీసుకెళ్ళారు. ఆ జనకుడు సింహాసనం కూర్చోబెట్టి గౌరవించి మహానుభావాలు ఎందుకు వచ్చారో తెలియజేయండి అన్నారు. దీనికి ఏ అభిప్రాయం జరిగిందంటే రాజు దగ్గరికి నేరాజుడు రాజ్య మదమత్తులైన రాజులేడా రాజ్యం ఉందని మదంగా ఉంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళు నాకే జ్ఞానోపదేశం చేస్తారని అనుకున్నవాడు
అక్కడ కూర్చున్నాడు. ఆ కూర్చున్నటువంటి స్థితిలో, ఏమయ్యా నువ్వు పేరు జనకుడా, నువ్వు గొప్ప రాజువా, అయితే నాకు సమాధానం చెప్పు అన్నాడు. మహారాజుని, సింహాసనం మీద కూర్చున్న మహారాజుని ఒక యతీశ్వరుడుగా ఉన్నటువంటి వ్యక్తి ప్రశ్నించాడంటే ఆనాడు సమభావం ఉండేది. మహారాజు నన్నంటాడా అనేటటువంటి దురహంకారం వాళ్ళకి ఉండేది కాదు. అడగండి అన్నాడు. ఎలాగంటే కటు అప్పుడు ఈయన అడుగుతున్నాడు శ్రీశుకుల వారు జనకుని, ఏమని కటు తెక్కమల కషాయ భేదముడిరుంగరావు ఇష్టార్థలంపట భావంబును పొందవు కడు అరమ్యంపైన వస్తు క్రియా ఘటన హేతగంతగుంటివు జాగ్రత్స్వప్నసుఖ్యాదురందటుడే మగ్నతనొందగుంటివో తుడియావస్థ నీకు. జనక చెప్పు, కటు తెక్త ఆమ్ల కషాయ భేదం అన్నీ సమానం అంటావు కదా, పంచదార నోట్లో వేసుకుంటావు, పచ్చికాకరే నవ్వుతావా, ఏం చేదంటున్నావు, కటు తెక్త ఇది చేదంటున్నావు, ఇది వగరంటున్నావు, ఇది తీపంటున్నావు, ఇది నాకు అనుకూలం అంటున్నావు, ఇది నాకు ఇష్టమైన పని అంటున్నావు, ఇది నాకు ఇష్టమైన పని అంటావు. ఇలా భేద బుద్ధి కలిగి సమభావం లేకుండా నీవు ముక్తుల మోక్షం పొందుతావా, నీకు మోక్షం ఎలా వస్తుందో అని మహారాజు నిండుగులలో ప్రశ్నించాడు శ్రీశుకుల వారు. అది విశేషం. ఎలాగ కటు తెక్త ప్రకషాయ భేదం, రుచుల భేదం తెలుసుకోవడానికి చిన్న ఉదాహరణ చెబుతాను వినండి. ఏమిటి అండి, ప్రస్తుతంలో కలియుగంలో తెలియదు గాంధీ మహాత్ముని చరిత్ర అందరికీ తెలిసిందే మీకు. ఆయన స్వరాజ్యం రావడం కోసం జాతిపిత అని పేరు పొందాడు మహానుభావుడు. ఆయన సబర్మతి ఆశ్రమం, ఇప్పుడు ఇది ఇంచుమించుగా 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం, 100కు పూర్వం కొద్దిగా. సబర్మతి ఆశ్రమంలో ఉండగా డాక్టర్ గారు ఆయన భార్య వచ్చారు. వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే గాంధీ గారికి ఎదురుగుండా కూర్చుని భోజనం చేయాలి, ఆ మహానుభావుడు చూస్తూ భోజనం చేయాలని ఆ దంపతుల యొక్క ఉద్దేశం. యథార్థంగా జరిగిన విషయం. ఆ సమయంలో ఏం జరిగిందంటే వడ్డన చేశారు, ఎదురుగుండా గాంధీ గారు కూర్చున్నారు. ఇక్కడ ఈ దంపతులు, అప్పటి స్వరాజ్యం రాలేదు మనకి, ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఉండేసరికి ఒక ప్రత్యేక కప్పు తీసుకుని వచ్చి ఆ కప్పులో ఏదో పదార్థం ఉంది, అది గాంధీ గారి దగ్గర పెట్టారు వడ్డించేవాడు, వీళ్ళకి ఇవ్వలేదు. అప్పుడు డాక్టర్ గారి భార్య అనుకుంది మనస్సులో, ఏమిటిది వడ్డిస్తే అని సమంగా వడ్డిస్తే ప్రత్యేకంగా ఒక కప్పులో పదార్థం గాంధీ గారికి ఇస్తే మనకి ఇవ్వకపోవడం ఏమిటి అని గాంధీ గారి భార్యకి అనుమానం కలిగింది. అనుమానం కలిగితే ఆ అనుమానాన్ని గ్రహించాడు గాంధీ గారి దివ్య దృష్టి ఉన్నవాడు మహాత్మా గాంధీ. ఆయన సామాన్యుడు కాదు, మహాత్ముడు. ఎవరికీ మహాత్ముడు అన్న పేరు లేదు, ఆయన మహాత్ముడి పేరు ఉంది. అందుచేత ఆ పరిస్థితి గ్రహించాడు ఆయన. ఈ గిన్నెను ఏం చేశాడు, చేతుడు సరిగ్గా ఆ గిన్నెరా జారుకుంటూ వెళ్ళి డాక్టర్ గారి భార్య దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ కొత్త గిన్నె తీసుకొచ్చి గాంధీ గారి దగ్గర పెట్టారు. అయితే మరి గాంధీ గారే తన చేతులతో తాను తోచాడు ఇక్కడికి, చాలా బాగుంది అనుకుని ఆయన దగ్గర ఉన్న ఎన్ని పదార్థం స్వీకరించారని డాక్టర్ గారి భార్య ముందు స్వీకరించింది. బాబోయ్ నేను తినలేనది, గోడ పెట్టేసింది. పంచదార పట్టండి, పంచదార పట్టండి. అది ఏమిటంటే వేప ఆకుల పచ్చడి. మన సంవత్సరాలు వేప చిగురు మామిడికాయ మొక్కలు తింటాను చూడండి, అది పులుపు మామిడికాయ మొక్కలు వేప చిగురు ఉండాలా, అంత చేదు ఉండదు. కేవలం వేప ఆకుల పచ్చడి, గోంగూర పచ్చడి లాగా. అది అనుమానించకుండా గాంధీ గారు తినేశారు. ఇది చేదుగా ఉందని కానీ, తినడానికి వీలుగా ఉందని కానీ ఏమీ అనకుండా ఆనందంగా అన్ని పదార్థాలు తిన్నట్టుగానే గాంధీ గారు. డాక్టర్ గారి భార్య మాత్రం ఆ పంచదార నోట్లో వేసుకుని ఆ చేదు పోక నానా బాధ పడింది. అందుకోసమే ఆవిడ ముందు పెట్టలేదు వాడు. ఇది మనకు ప్రత్యక్షంగా జరిగిన విషయం. జనక మహారాజుని ఏ ప్రశ్న అయితే ఇక్కడ అడిగారో పురాణాల్లో, అదే విషయం గాంధీ గారి విషయంలో అన్ని ఋతువునే సమంగా చూసిన మహాత్ముడయ్యాడు. ఇది మనం విద్యార్థులు కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయంగా చెప్పేవాడు. అప్పుడప్పుడు సమయం వచ్చినప్పుడు అప్పుడప్పుడుగా చెప్పేవాడు. కనుక గాంధీ గారి మహాత్ముడు ఎందుకయ్యాడంటే ధర్మ అంటే అన్ని ఋతువులనే సమంగా చూడడం అనేది జ్ఞాని యొక్క లక్షణము. కాకరకాయ, పచ్చి కాకరకాయ నవ్వడం ఎలాగో మిఠాయిని తినడం కూడా అంతే. కానీ అలా చూస్తారా, మిఠాయిని ఆసక్తిగా తింటారు, ఈ చేదు పదార్థాన్ని అవతల పడేస్తారు, వగరు పదార్థాన్ని పారేస్తారు. అతిగా ఉంటే కారం తెలియదు, ఉప్పు కేవలం తినగలదా ఎవడైనా? అన్నింటినీ కూడా సమంగా తినగలిగినటువంటి సమదృష్టి విజ్ఞానం అనేటటువంటిది గాంధీ గారిలో ఉండడం వల్ల మహాత్ముడు అని పేరు పొందాడని ఆనాటి పేపర్లలో అద్భుతంగా పడింది. ఈ జరిగిన కొత్తలో. అందుచేత ఏమిటి ఇప్పుడు ఇదే ప్రశ్న ఏనా ఈ కలియుగంలో ఇది జరిగింది. ఇంతకు పూర్వం ద్వాపర యుగంలో జనక మహారాజు దగ్గర అడుగుతున్నాడు ఆయన, నువ్వు చేదుగా ఉండే పచ్చి కాకరకాయ నవలగలవా?
అదేగా పంచదార నువ్వు తిన్నట్టుగా మిగతా పదార్థాన్ని అరగిస్తే కటు తిక్త ఆమ్ల కషాయ భేదము ఎరువు ఇష్టార్థ ఇది ఇష్టం అంటున్నావు, అది అనిష్టం అంటున్నావు. నువ్వు మట్టి ముద్ద రూపాయలు సమంగా ఉన్నాయా, బంగారం పెట్టారక బంగారం తీసుకు దాచుకుంటున్నావు, మట్టి ముద్ద తీసుకుని అవతల బారేస్తున్నావు, బంగారాన్ని మట్టి ముద్దనే సమంగా చూసే శక్తి నీలో ఉందా చెప్పు అని జనకుండి ప్రశ్నిస్తున్నాడు శ్రీశుకుల వారు. కటు ఆ పద్యానికి అర్థం అది. కటు కషాయ భేదము రావో ఇష్టార్థలంపట భావంబును పొందవు కటు అరణ్యంబైన అందవికారమైన వస్తువులు చూసి బౌలు ఎదుంటున్నవే, అందమైన వాటి చూసి బాగా ఉంటున్నవే, నువ్వు ఎలా మోక్షం పొందుతావో జనక అని ప్రశ్న వేస్తున్నారు శ్రీశుకుల వారు. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు మనకి ఉంటాయి. మనం మెలకువగా ఉన్నటువంటి జాగ్రత్త అవస్థ. ఇప్పుడు మనం మెలకువలో ఉన్నాం, రాత్రి నిద్రపోతాం, కళ వచ్చింది, అది స్వప్నావస్థ అంటారు. కళ లేకుండా గాఢ నిద్ర పట్టింది, ఆ నిద్రకి సుషుప్తి అవస్థ అంటారు. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థ అంటే మనకు రోజు ఉంటాయి. మెరుగుగా ఉన్నంతసేపు జాగ్రత్త అవస్థ, రాత్రి నిద్రపోయి కళలు వచ్చినప్పుడు స్వప్న అవస్థ. ఆ కళలు కూడా లేకుండా సుఖంగా నిద్ర పట్టినప్పుడు ఏమంటున్నాం, మన దాన్ని సుషుప్తి అంటున్నాం. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలో కళలోకి ఏదైనా వస్తే ఆ కళ నిజమని అనుకుంటున్నావా లేదా, ఆ కళ నిద్ర నుంచి మెడుకు వచ్చిన తర్వాత కళ వచ్చిందంటున్నావు. ఆ కళలో ఉన్నప్పుడు నువ్వు ఏదో పెద్ద దెబ్బ తగిలి బాధపడుతున్నావా లేదా, రైలు దాటిపోయింది బెంగెట్టుకుంటున్నావా లేదా, నిజంగా రైలు దాటిపోయినాను, రైలుకి వెళ్ళలేదు, నువ్వు రైలు గడినట్టు రైలు దాటిపోయినట్టు కళ వచ్చిందని అది నిజమేది. ఆ కళ వచ్చినప్పుడు నిజం అనుకుంటావు. కానీ నా కళ వేరే వచ్చింది, అసలు స్థితిలో నేను కళలో అజ్ఞానంలో ఉండకూడదు, జ్ఞానస్వరూపంగా నువ్వు ఉండగలిగావా అని ఈ ప్రశ్న మొదలుపెట్టాడు మహానుభావుడు శ్రీశుకుల వారు వచ్చిన ప్రశ్న. జాగ్రత్త స్వప్న సుషుప్తు అందరూ కూడా అంతటుడే మగ్రతనం అందుకుంటివో తురేయ. అలాగే మెడుగుగా ఉన్నప్పుడుగా ఈ సుఖాలన్నింటినీ కూడా నిమిత్త మాత్రంగా చూడగలుగుతున్నావా. ఇది నాసేన మదీయ రాజ్యము ఏ రక్షిణానాది ఇయ్యది నా పుత్రిక వీడు నా అసుతుడు, ఇది నా కొడుకుని, నా కూతురని, నా డబ్బుని నాదని నీవెట్లు ముక్త దశేంద్రియదు. ఇలా ఉన్నటువంటి నువ్వు ముక్తతను ఎలా పొందుతావు, నువ్వు మోక్షం ఎలా పొందుతావయ్యా. జీవన్ముక్తుడు నా తండ్రిగా నీ దగ్గరికి వచ్చి జ్ఞానోపదేశం అంటే తత్వోపదేశం పొందమని పంపించాడు, నీకు అర్హత ఉందా నాకు చెప్పడానికి అని అడిగాడు. మహారాజుని అలా అడిగేవారు పూర్వం, ఇప్పుడు అలా మహారాజు గారి దగ్గరికి అడిగి జైలు మారేస్తారు తీసుకెళ్ళి. అందుచేత ఆనాడు ఆ జ్ఞాన సంపన్నత కోసం అడిగే ప్రశ్న. ఇది నా సేన మదీయ రాజ్యమి ఏ రక్షిణానాది ఇయ్యది నా పుత్రిక వీడు నా సుతుడు అని అనుకునేటట్టు నీవు ఎట్లు ముక్త దశ ఎందు నీకు రోష్టమును బంగారంబును తుర్యమే. మట్టి ముద్ద బంగారం సమంగా చూడడం లేదే, నువ్వు అంత తేడాగా ఉన్నావే అని ఈ ప్రకారంగా అడిగితే ఆయన అన్నాడు, ఏమయ్యా నువ్వు కంగారు ఒకటి మాట్లాడుతున్నావయ్యా ఓ యోగేంద్ర, సుఖ యోగేంద్ర అన్నాడు. ఏం చేతంటే నన్ను గమ్ము అనేక భాగాలు నాకు ఉన్నాయి, అవన్నీ స్వీకరిస్తారు. కానీ నేను తింటున్నాను, నేను అనుభవిస్తున్నాను అని శారీరక దృష్టి నాకు లేదు. ఇదంతా ఆత్మపరమైనటువంటి ఈ రూపంతో చూస్తున్నాం, సర్వం పరమాత్మమయం అనే దృష్టిలోనే ఉన్నాను. నన్ను గమ్ము భోగము భోగం అనుభవిస్తూ భోగంలో తాదాత్మ్యం లేదు నాకు. రాజ్య సుఖాలు అనుభవిస్తూ ఆ రాజ్య సుఖాల మీద నాకు ఆసక్తి లేదు. అదేవిధంగా ఏదైనా మంచి మంచి పదార్థాలు తీసుకుంటే ధనం వదిలి వస్తే ఈ ధనం అంతా నాదే అనేటటువంటి తాపత్రయం నాకు లేదు. ఏ విధమైనటువంటి మమకార అహంకారం నాకు ఎవరి మీద లేవు. అందుచేత నీవన్నీ వీడి నువ్వు అన్నీ వదులుకొని వచ్చేవి ఇక్కడికి, నీవన్నీ వీడి ముక్త దశ అనుభవందదు నీకు లోష్టమును బంగారంబును అని అడుగుతూ ఉంటే ఆయన అడిగిన దానికి సమాధానంగా ఈయన అన్నాడు కదా, భోగము కనుక నేను జీవన్ముక్త స్థితిని పొందినటువంటి వాడిని కనుక నేను సంసారంలో ఉన్నా, భార్య ఉన్నా, సంతానం ఉన్నా, రాజ్యం ఉన్నా, ఎన్ని ఉన్నప్పటికీ కూడా దేనిలోనూ కూడా అతి మమకారం పెట్టుకోకుండా ఇంద్రియ నిగ్రహంగా నా రాజ్యం నేను చేస్తున్నాను, ప్రజాధర్మాన్ని ప్రజలు రక్షించిన ధర్మాన్ని పాటిస్తున్నాను. అందుచేత నువ్వేం చేస్తావంటే విడిపిడి చేసుకో, సంతానం పొందు. నోరెత్తకుండా చెప్పాడు. ఆ శ్రీశుకుల వారు మాట్లాడలేకపోయాడు. వివాహం చేసుకో, భార్యతో ఉండు, కానీ నా భార్య నా అందగత్య భార్య వ్యామోహంతో ఉండకు. వ్యామోహంతో లేకుండా ఇది ప్రారంభంలో ఒక భాగం, జీవితంలో ఒక రకమైనటువంటి సన్నివేశం అనేటటువంటి సినిమా చూసేటప్పుడు యాపిల్ పళ్ళు చూస్తాం మనం. ఆ యాపిల్ పళ్ళు సినిమాలో ఉంటాయి. అదే వెళ్ళి తిండాన్ని మన చేతికి అందుతాయా? టీవీ ఉంది అక్కడ, ఆ టీవీలో యాపిల్ పళ్ళు పెట్టారు, ఆ తినడానికి మన వీలు కుదురుతుందా? అలాగే యాపిల్ పళ్ళు చూసి మనకి కాదే బొమ్మలో కనపడుతున్నా ఎలా ఉన్నా ఈ రాజ్యంలో అన్ని సుఖాన్ని నేను అలా చూస్తున్నాను అన్నాడు. అందుకే నువ్వు కూడా అలా చూడడం నేర్చుకున్న సంసారాన్ని పెళ్లి చేసుకో అని చెప్పాడు. వెళ్ళాడు, పెళ్లి చేసుకున్నాడు. ఎవరాయన భార్య? శ్రీశుకుల వారి భార్య గారు పీవరి అనే పేరు కలిగినటువంటి భార్య చేసుకున్నాడు. కానీ
ఈ భార్య సుఖమే, శారీరక సుఖమే శాశ్వతమని అనుకోలేదే. యోగ దృష్టితో, ఆత్మ దృష్టితో, ఇది పరమాత్మ సంబంధమైన విలాసం అనే దృష్టిలో ఉన్నాడే తప్ప కాముకత్వంలోనూ నిగ్రహశక్తి కోల్పోయి మరో రకంగా ఆయన ప్రవర్తించలేదు. ఆయన సంతానంగా 4 కుమారులు కలిగారు, కుమార్తె కలిగింది. ఇది ఈవేళ మనం చెప్పుకున్నటువంటి సుఖజనక సంవాద ఘట్టానికి సంబంధించినటువంటి ప్రవృత్తి మార్గమా నివృత్తి మార్గమా అంటే ఈ రకమైనటువంటి సంభాషణ వాడిద్దరికీ జరిగింది. అనేక నీతులు ధర్మాలు దీనిలో ఉన్నాయి, ఇంకా చెప్పవలసి ఉన్నాయి. కానీ కథ చాలా ఉంది కాబట్టి 2వ రోజు ప్రసంగం ఇంతటితో ఆపేస్తూ రేపు 3వ రోజు ప్రసంగానికి పెడదాం. అది తర్వాత 3వ రోజు ప్రసంగానికి పెడదాం. ఇంకా ఎన్నెన్నో విషయాన్న నేను పెళ్లి చేసుకోను అన్నటువంటి తండ్రి దగ్గర బెట్టుసరి చేసినటువంటి బెట్టుసరి కాదు, ఆత్మజ్ఞానం కోసం కాంక్షించినటువంటి శ్రీశుకుల వారు ఈ జనకుడు చెప్పడం వల్ల తన బుద్ధిలో మార్పు వచ్చి వివాహం చేసుకోగలిగాడు. అంటే జనకుడు ఎంత జ్ఞానవంతుడో, ఎంత జ్ఞానోపదేశం చేసే మహానుభావుడో మనకు అర్థమవుతోంది కనుక భార్య మీద కామం కొద్దీ నువ్వు చేసుకోకు, పిల్లల మీద దేవి ప్రేమ కొద్దీ నువ్వు ఉండకు, అన్నీ కూడా సాక్షిపాత్ర చైతన్యంగా చూడు అని ఆయన బోధించినటువంటి బోధన దృష్టిలో పెట్టుకుని శ్రీశుకుల వారు వివాహం చేసుకుని ఆత్మారాముడుగా వ్యవహరించాడు తప్ప వ్యసనపరుడుగా వ్యవహరించలేదు అని ఈ విషయాన్ని మనం చూసుకుంటూ మరికొన్ని విషయాలు సందర్భోచి వివరించుతూ 3వ రోజు ప్రసంగానికి ఎదురు చూద్దామని మనవి చేస్తూ సరిగ్గా మన సమయం కూడా దానికి అనుకూలంగా సరిపోయిందనే భావనతోటి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీజ గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్య పృథివీసస్యసారిణి దేశోయం శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయా అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు. లక్ష్మీర్యస్య పరిగ్రహ కమలభూసూరోర్కరుత్మానద పౌత్రస్యేంద్ర విభూషణ సురగు శేషస్య శేయాసన బ్రహ్మాండం వరమందిరం సురగణాయస్య ప్రభోసేవక తత్రైలోక్య కుటుంబపాలపర ప్రియాధరిర్మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి జయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘస్యాంధ్రముత్రయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణే విహారిణే పార్థదార్థ రూపాయ గీతాచార్యాయ మంగళం వీరకాళీరాంగస్య విష్ణుగర్భద్రవస్సన అవతార్ మహాచార పుష్టంతు పరమేక్షుక పరమా ఈ గరీశారిణీ చక్రీశనందగి శ్రీమాన్ నారాయణ విష్ణు వాసుదేవ శ్రీ వాసుదేవ సర్వదా అస్మాత్ అభిరక్షతు. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. 3వ ప్రసంగానికి ఎదురు చూడటం ఇంతతో సెలవు.